కొంతమంది స్టూడెంట్స్ మంచి టాపర్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పాపం కొంతమంది పేరెంట్స్ అంత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండరు. నేను ఏంటంటే ఓనర్స్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. ఒకవేళ నా కొడుకు ఏదైనా మంచి కంట్రీకి చదివించాలంటే ఏదైనా సోర్స్ ఉందా? 100% ఉంది సార్. అప్ టు 70-80 lakhs వరకు కూడా వితౌట్ ఎనీ సెక్యూరిటీ లోన్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ 70-80 lakhs. ఐఎల్స్ క్రాక్ చేయలేకపోతే అయిపోతుంది. వితౌట్ ఐఎల్స్ ఇచ్చే కంట్రీస్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎంత ఉందో లేకుండా ఎలా ఇస్తారు అడ్మిషన్ కూడా కొన్ని క్వశ్చన్స్ రైట్. అది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఫేక్ కన్సల్టెన్సీస్ స్టూడెంట్ కొంచెం ఫోకస్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక కన్సల్టెంట్ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు చాలా మంది కన్సల్టెంట్స్ కొంతమంది చెప్తారు, వెళ్ళగానే నీకు అర్థం తెలుగుతుంటుంది, పార్ట్ టైం నేను ఇప్పిస్తాను, నెలకు ₹1,00,000 వస్తాయి నీకు సంపాదన, పార్ట్ టైం అండ్ వీసా 100% గ్యారంటీ అని చెప్పేసి రియాలిటీ. వీసా 100% గ్యారంటీ చెప్తాను నేను ఎవరిని. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీసా ఇంటర్వ్యూస్ రిజెక్షన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్సల్టెంట్కి ఒక చార్జ్ చేస్తున్నారు అనుకోండి, ఆ చార్జెస్ వర్తబుల్లా కాస్త చూసుకోండి. పక్కన ఫ్రీగా ఇస్తున్నాడని వాడి దగ్గర వర్త్ లేని వాడి దగ్గర అయిపోయి ఎందుకు స్ట్రగుల్ అవుతుంది. నువ్వు 5,000 10,000 కోసం చూసుకుంటే నేను టోటల్ ఖర్చు పెట్టిన తర్వాత ₹1,00,000 ఎంత వీసా రాకపోవడం ఇంకోటి జరిగిపోయి మొత్తం స్పాయిలే కదా. ఆ ఇంటేక్ మిస్ అయ్యామంటే 1 year లాస్. జెంట్స్తో పాటు ఫీమేల్స్ కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫీమేల్స్ వెళ్ళేటప్పుడు సేఫ్టీ ఎంతవరకు ఉండాలి. కొన్ని కంట్రీస్లో గన్ కల్చర్, థ్రెట్టింగ్, సేఫ్టీ ఇష్యూస్, ఆ ఏరియాస్ని అండ్ ఆ కంట్రీస్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. రీసెంట్ ట్రెండ్ ఏంటంటే నేను చూస్తుంది, చాలా కమ్యూనిటీస్లో మ్యారేజెస్ అవ్వట్లేదు అబ్బాయిలకి. అబ్రాడ్లో ఉంటే అమ్మాయిని ఇస్తున్నారు, లేకపోతే ఇక్కడ ఉంటే ఇవ్వట్లేదు. దానికోసం వెళ్ళాలి అర్జెంటుగా. కొంతమంది నాకు స్టూడెంట్స్ వచ్చారు లాస్ట్ ఇంటి. ఇప్పుడు కోర్స్ అయిపోయి వాళ్ళు ఎక్సలెంట్ ప్రొఫెషనల్ జాబ్స్లో ఉన్నారు ఇన్ యూఎస్. వెరీ గుడ్. $5,000 ఫర్ మంత్ శాలరీస్తో ఆల్మోస్ట్ 4.5 lakh ఫ్రెషర్స్. ఒక సినిమాకి, వెబ్ సిరీస్కి బిహైండ్ ద కెమెరా ఎంతమంది వర్క్ చేస్తారో మీ అందరికీ బాగా తెలుసు. అలానే ఈ పాడ్కాస్ట్కి కూడా మా టీం చాలా కష్టపడుతున్నాం. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 98% ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ మేము ముందుకు తీసుకురావడానికి కష్టపడతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లివింగ్ విత్ విశ్వ ఛానల్. ఇది మీ ఛానల్, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్. వెల్కమ్ సార్. నేను ఒక 6 months బ్యాక్ నేను ఈ పాడ్కాస్ట్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత, ఎస్పెషలీ మా వైఫ్ వాళ్ళ అక్క కొడుకు ఆస్ట్రేలియా కోసం అని చెప్పేసి చాలా యూనివర్సిటీస్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేయడం, ఏ యూనివర్సిటీ బెటరా, ఎక్కడ చేస్తే బెటర్. ఎందుకంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే భయం. ఎందుకు అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ చేద్దాం అనుకుంటే వాడికి చదవాలని ఉంది. యాక్చువల్లీ ఆ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎంఎస్ చేస్తాను అన్నాడు. కానీ ఎక్కడో నేను కన్విన్స్ చేసి, లేదు మా అన్నకి చెప్పా, చదివి బెటర్, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది కదా అన్నప్పుడు తను సొంతగా ట్రై చేశాడు. ట్రై చేసి ఆస్ట్రేలియా యూనివర్సిటీస్ ఏ బెటర్గా ఉంటాయని చేశాడు. కానీ ఎక్కడో ఆ కన్సల్టెన్సీ వాళ్ళ వెళ్ళి అప్రోచ్ అయ్యి హీ గాట్ దట్ ఒక యూనివర్సిటీ కోసం అని చెప్పి వెళ్ళాడు. కానీ నేను ఈ మధ్య చూసిన వాటిలో కొన్ని ఫేక్ కన్సల్టెన్సీస్ కూడా చాలా వచ్చి, అలా అంటే వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ గైడ్ చేస్తూ ఇలా చేసేయని కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ నేను విన్నా. సో ఇవన్నీ వీటి గురించి చాలా అడగాలని నాకు చాలా మైండ్లో డౌట్స్ అన్నీ ఉన్నాయి. షూర్ సార్, షూర్. 100% ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను మార్కెట్లో. నాకు ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న ఫ్యాక్ట్ ఏంటి, అండ్ ఈ పాడ్కాస్ట్ చాలా మంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి హెల్ప్ అవ్వాలని చాలా స్ట్రాంగ్గా, లేదు వెంకట్ అయితేనే కరెక్ట్, బికాస్ ఆఫ్ 10 years నుంచి యు ఆర్ ఇన్ దిస్ మార్కెట్. సీన్ సో మెనీ అప్ అండ్ డౌన్స్. ఎంతో మంది పేరెంట్స్ స్టూడెంట్స్ చూస్తుంటారు కాబట్టి ఐ థింక్ పర్ఫెక్ట్ అనుకొని ఐ కాల్ యూ. షూర్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ట్రస్ట్. 100% ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నారు రియల్గా. ఆ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటేనే చాలా మందికి అవి తెలుస్తాయి. దాని మీద నమ్మకంతో ఇది మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు ఒకసారి రీథింక్ చేసుకుంటారు వాళ్ళు కూడా. బిఫోర్ దట్, ఇప్పుడు జనరల్లీ మీరు ఆల్మోస్ట్ 10 years అయింది కంపెనీ. అసలు ఓవర్సీస్ బిజినెస్ అనేది, ఓవర్సీస్ కన్సల్టెన్సీ బిజినెస్ అనేది ఒక నిజంగా డిఫరెంట్ టాస్క్. ట్రూ. అసలు ఇది పెట్టాలని ఎందుకు అనుకుంది? వారధి ఓవర్సీస్ కన్సల్టెన్సీ అనేది పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అప్పట్లో నేను 2015 స్టార్ట్ చేశాను. అప్పట్లో మార్కెట్లో మొత్తం అందరికీ తెలిసిన కంట్రీస్ ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, లైక్ అమెరికా,
ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే. దీస్ 5 కంట్రీస్ ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ మాత్రమే మ్యాక్సిమం స్టూడెంట్స్కి తెలుసు. అండ్ కన్సల్టెంట్స్ కూడా అవి తప్పితే ప్రమోట్ చేసేవాళ్ళు కాదు. బూమింగ్ కూడా యూఎస్ అనగానే మార్కెట్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఐ మీన్ చిన్న చిన్న విలేజ్కి వెళ్ళినా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడంట. వాళ్ళు వేరే కంట్రీలో ఉన్నా వాళ్ళకి తెలిసింది అమెరికా మాత్రమే. అమెరికాలో ఉన్నారు లేదా ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ మాత్రమే తెలుసు. బట్ మేము కూడా స్టార్ట్ చేసాము, ఓన్లీ యూఎస్ మీదనే స్టార్ట్ చేసాం. ఫస్ట్ యూఎస్ మీద స్టార్ట్ చేశారు? యూఎస్ మీదనే స్టార్ట్ చేసాం. బట్ దాంతోపాటు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. వెంటనే అన్ని నేర్చుకోవడం కూడా అందరికీ సాధ్యం కాదు. సో దట్ దాంతోపాటు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. 2015 మేము స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఇంటేక్, ఐ మీన్ జనవరి అండ్ ఆగస్ట్ ఇంటేక్, 2 ఇంటేక్స్ రన్ అవుతాయి ఇప్పుడు మనకు అబ్రాడ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఇంటేక్ అయిపోయిందో లేదో అక్కడ ఎలక్షన్ జరిగినాయి, ట్రంప్ వచ్చారు. ఫస్ట్ స్ట్రగుల్ నాది. కంప్లీట్ క్లోజ్, ఆల్మోస్ట్ బిజినెస్ మార్కెట్ అంతా డల్ అయిపోయింది. ట్రంప్ రావడం స్ట్రిక్ట్ చేశారు బాగా రూల్స్ అన్ని. సో నీ ఫస్ట్ ఎంట్రీనే తగలటమే స్ట్రాంగ్ పడింది. ఆల్మోస్ట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఎప్పటి నుంచో ఉన్న సీనియర్స్ కూడా ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. మనకి ఇది డౌన్ అయితే ఇంకా మనకు లేదా, స్టార్ట్ చేసాం అందరినీ కాదనుకోని, మంచి శాలరీ 45,000 శాలరీ వస్తుంది అప్పట్లో, ఫ్యామిలీ అప్పటికే. ఇంకా లేదా అన్నట్లు అప్పుడు మళ్ళీ ఐర్లాండ్ గురించి సర్చ్ చేశాను ఎక్కువ. ఐర్లాండ్ మీద వర్కౌట్ చేశాం. ఐర్లాండ్కి స్టూడెంట్స్ని కన్వర్ట్ చేయడం, మాట్లాడటం, చెప్పడం, పంపించగలిగాం. దాంతోపాటు సైమల్టేనియస్గా యూరోపియన్ కంట్రీస్ మీద వర్క్ చేశాను. ఓకే. అప్పుడు తెలిసింది నాకు, ఇదే కాదు యూఎస్ఏ కాదు, నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి స్టూడెంట్స్కి. అండ్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, స్కామ్స్ నడుస్తున్నాయి కన్సల్టెంట్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే నేను ఇది కంప్లీట్గా ఓన్లీ కన్సల్టెంట్ స్కామ్ కింద నేను 100% కౌంట్ చేయను. రీజన్ ఏంటంటే దీంట్లో స్టూడెంట్స్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి బోల్డ్ అండి. అందరు స్టూడెంట్స్ కాదు, అందరు కన్సల్టెంట్స్ కాదు. ఒక 20% కన్సల్టెంట్ మిస్టేక్ ఉంటే 20% సేమ్ స్టూడెంట్ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ ఎవ్రీ స్టూడెంట్ వాడి మైండ్ సెట్ ఎలా వస్తున్నారంటే, నా ఫ్రెండ్ వెళ్ళాడు, లేదా మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, నేను వెళ్ళాలి సార్. లేదు, రీసెంట్ ట్రెండ్ ఏంటంటే నేను చూస్తుంది, చాలా కమ్యూనిటీస్లో మ్యారేజెస్ అవ్వట్లేదు అబ్బాయిలకి. అబ్రాడ్లో ఉంటే అమ్మాయిని ఇస్తున్నారు, లేకపోతే ఎక్కడ ఉంటే ఇవ్వట్లేదు, దానికోసం వెళ్ళాలి అర్జెంటుగా. రియలిస్టిక్గా అక్కడ సెటిల్ అవ్వలేకపోవటానికి కూడా స్టూడెంట్స్ ఇదే రీజన్. అంటే వాడికి ఉన్న నాలెడ్జ్కి ఇక్కడ ఏదో ఒకటి చేసేసి అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడు, ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళిపోవటం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యూనివర్సిటీలో సర్వే అవ్వలేకపోవటం. అండ్ అక్కడికి వెళ్ళగానే కొంతమంది ఆల్రెడీ ఇక్కడ కొంచెం ఎంజాయ్గా తిరిగిన స్టూడెంట్స్ అక్కడ కూడా అదే చేస్తూ, క్యాంపస్కి వెళ్తే ఏమొస్తారు, పార్ట్ టైం చేసుకుందాం, ఏం చేసుకుందాం రమ్మని చెప్పేసి ఇన్స్టెంట్ అమౌంట్ ఎర్నింగ్స్ కోసం అలవాటు అయ్యేసరికి ప్రొఫెషనల్ లైఫ్ పక్కకి వెళ్ళిపోతుంది. కోర్స్ కంప్లీట్ చేయడం, ప్రొఫెషనల్గా జాబ్ కొట్టాలి అనే కాన్సెప్ట్ తగ్గిపోతుంది. అంటే ఇనిషియల్ కష్టం అనే దానికి ఇష్టపడట్లే స్టూడెంట్. అక్కడ సగం ప్రాబ్లం వస్తుంది. అంటే కొంతమంది కన్సల్టెంట్స్ విషయంలో ఓకే, నేను అగ్రీ విత్ కన్సల్టెన్సీస్ ఆల్సో సమ్ ప్రాబ్లమ్స్. మినిమం నాలెడ్జ్ లేకుండా ఆఫీసులు పెట్టేస్తున్నారు, లైక్ ఓన్లీ బిజినెస్ కోసం. వాళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు, యూనివర్సిటీస్తో కానివ్వండి, ఆ కంట్రీస్ గురించి కానివ్వండి. నాకు తెలిసిన పర్సన్ అని మేము మీ దగ్గరికి వచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ లేదు, మీ దగ్గర నాలెడ్జ్ ఉందనుకోండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినప్పుడు ఈవెన్ స్టూడెంట్ కూడా, నాట్ ఓన్లీ స్టూడెంట్, ఈవెన్ పేరెంట్ కూడా అసలు నిజంగా అతను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ ఆ కన్సల్టెంట్. ఈరోజు నా ప్రతి ఒక్కటి గూగుల్లో దొరుకుతుంది, ప్రతి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మనకు సంబంధించిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ కన్సల్టెంట్ చెప్పింది అనేది ఎంక్వైరీ చేయట్లేదు. స్టూడెంట్ మనీ అడుగుతున్నాడు పేరెంట్ని, అవి తెచ్చి ఇక్కడ పెడుతున్నాడు, దానికి దేనికి యూజ్ చేస్తున్నాడు అనేది పేరెంట్ కూడా ఫోకస్ చేయాలి. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక స్టూడెంట్, ఆఫ్ కోర్స్ మనకి కొంతమంది స్టూడెంట్స్ నెగిటివ్గా యూజ్ చేసుకోవచ్చు, పాజిటివ్గా యూజ్ చేసుకోవచ్చు, 2 రకాలుగా ఉంటారు. కానీ జెన్యూన్ ఒక స్టూడెంట్ అని, నేను ఒక బీటెక్ అయిపోయిన తర్వాత, ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఒక కంట్రీకి వెళ్ళాలి, నేను ఒక కోర్స్ చూస్ చేసుకోవాలి అని అనుకుంటే, స్టార్టింగ్ ఇప్పుడు జనరల్గా ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత, లేకపోతే గూగుల్ వచ్చేసిన తర్వాత ముందు బేసిక్ ఎంక్వైరీ వాళ్ళు చూసుకుంటున్నారు, ఏదో ఏ యూనివర్సిటీస్ ఎక్కడనే వచ్చేస్తుంది. కానీ ఒక 10 years బ్యాక్ వెన్ యూ స్టార్టెడ్, ఆ టైంలో ఇంత అవేర్నెస్ లేదు, ఇంత నాలెడ్జ్ ఆఫ్ యూట్యూబ్ కానీ లైక్ గూగుల్ సర్చింగ్ లేదు. అప్పుడు మీ దగ్గర ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు మీరు ఎలా, జస్ట్ టెల్ మీ ద స్టార్టింగ్ ప్రాసెస్, అది ఎలా గైడ్ చేసేవాళ్ళు చెప్పండి. ఇది అప్పటి ఏదైతే 2015-16 ఓల్డ్ డేస్లో స్టూడెంట్కి చాలా వరకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది, ఫోకస్డ్గా ఉండేవాడు.
సార్ నాది ఇది లైఫ్, నేను వెళ్ళాలి, ప్లాన్ చేసుకోవాలి, ఇట్లా సక్సెస్ఫుల్ అవ్వాలి, అక్కడ నాకు ప్రాపర్ గైడెన్స్ కావాలి మీ సైడ్ నుంచి అని అప్పట్లోనే ఉండేది. ఇప్పుడు తగ్గింది అది, రియాలిటీ చెప్పాలంటే. అప్పుడు లిమిటెడ్ పీపులే వెళ్ళేవాళ్ళు సార్. అండ్ దాంతోపాటు అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే అప్పట్లో చాలా ఖర్చుతో కూడిన పని అనే ఫీల్ బాగా ఉండేది. అందుకనే రూరల్ ఏరియా నుంచి కంటే సిటీస్ ఏరియాస్ నుంచి ఎక్కువ ఉండేవాళ్ళు అప్పట్లో పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటర్స్ అయి ఉంటాం కొంత, అప్పట్లో అబ్రాడ్ పంపించే పేరెంట్స్ వాళ్ళు కూడా కొంచెం ఫోకస్ చేయటం, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేవాళ్ళు మా దగ్గరికి. ఇప్పటికప్పటికి తేడా అదే, ఇప్పుడు పట్టించుకోవట్లేదు, పేరెంట్స్ రావట్లేదు, ఓన్లీ స్టూడెంటే వస్తుండే, వాడు చెప్పింది వెళ్ళిపోతున్నారు. అప్పట్లో పేరెంట్స్ కంపల్సరీ వచ్చి కూర్చొని ఏంటి సార్ మా అబ్బాయిని ఇట్లా అనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అనుకుంటున్నాం, యుఎస్ అనుకుంటే యుఎస్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఓకే, ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి ప్రోగ్రామ్కి సక్సెస్ఫుల్ ఎంప్లాయబిలిటీ ఉంది అక్కడ, ఇవన్నీ పేరెంట్స్ అడిగేవాడు, స్టూడెంట్ అడిగేవాడు. అండ్ మేమేం చేసేవాళ్ళం అంటే వారధి నుంచి మేము స్పెషల్గా చేసింది ఏంటంటే అప్పట్లో కూడా కంప్లీట్ ఆల్ కంట్రీస్ నేను ఒక్కనే కౌన్సిలర్ ఉండేవాడిని సార్. జనరల్గా బిగ్ కన్సల్టెన్సీస్ అన్నీ ఎలా ఉంటుండే అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ, అంటే వాళ్ళకున్న ఫ్లో వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, అది తప్పని కాదు, ఏ కంట్రీకి ఆ కంట్రీ కౌన్సిలర్ ఉంటారు. అయితే వారధిలో ఏంటంటే డైరెక్టర్ నేనే, ఫౌండర్ నేనే, అండ్ ఆల్ కంట్రీస్ కౌన్సిలర్స్ని కూడా నేనే. సో దట్ దీనివల్ల నాకున్న బెనిఫిట్ ఏమైందంటే ఒక కంట్రీ గురించే కాకుండా అన్ని కంట్రీస్కి సంబంధించి కంపారిజన్స్ చెప్పేవాడిని. ఓకే, ఈ కంట్రీకి వెళ్తే ఇవి నెగిటివ్స్ ఉన్నాయి, ఇవి పాజిటివ్స్ ఉన్నాయి, ఓకే, ఈ కంట్రీలో ఇంత సక్సెస్ రేషియో ఉంది, ఈ కంట్రీలో బేసిక్ లెవెల్లో కష్టపడాలి, తర్వాత ఫ్యూచర్ బాగుంది, ఇలా డిఫరెన్షియేట్ చేసి చెప్పడం వల్ల వాళ్ళు ఆలోచించుకునే వాళ్ళు, తర్వాత వాళ్ళు సర్చ్ చేసుకొని ఈజ్ ఇట్ రైట్, దీనికి వెళ్దాం. ఇప్పటికీ అప్పటికి నేను ఎక్కువ % స్టూడెంట్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొత్తం మన ఇండియన్స్ లేదా మొత్తం మన తెలుగు వాళ్ళు ఉన్న కంట్రీకి ఎక్కువ ప్రిఫర్ చేయొద్దనే చెప్తాను. అదేంటి రివర్స్, చాలా మంది అక్కడికి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే బెటర్. ఎస్, మీరు అన్న పాయింట్ కరెక్ట్. ప్రతి పేరెంట్ థింకింగ్ ఇదే. రూరల్ ఏరియాలో కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తారంటే ఒకళ్ళు తోడుంటే బాగుంటుంది కదా, మన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అనే థింకింగ్ ఉంటుంది. బట్ మన వాళ్ళు ఉంటే బాగుంటుంది ఎంతవరకు అంటే సార్, వీడు మనవాడు ఉన్నా కూడా మనం వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా డిఫరెంట్ నెట్వర్కింగ్లో మనం అందరితో కలిసిపోయి కొత్తగా నేర్చుకోగలిగితే బాగానే ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళగానే మనది ఒక గ్రూప్ అక్కడ, వాళ్ళతోనే తిరగటం, వాళ్ళతోనే మూవ్ అవటం. మనం ఒక అబ్రాడ్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నామంటే మార్కెట్లో దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ లేని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం, కొత్తగా నేర్చుకోవడానికి వెళ్తున్నాం, రీసెర్చ్ చేయాలి. అండ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది కంపేర్డ్ టు ఇండియన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఓరియంటెడ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందనే వెళ్తాం. అండ్ నెట్వర్కింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెట్వర్కింగ్ మీన్స్ డిఫరెంట్ కంట్రీస్ స్టూడెంట్స్ అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. రైట్. ఆ కంట్రీస్ కల్చర్ ఏంటి, ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం నేర్చుకుంటే మన మార్కెట్లో గ్రోత్ ఉంటుంది. దీనికోసం అబ్రాడ్ వెళ్ళాలి, కానీ మన వాళ్ళు ఉన్నారని వెళ్ళకూడదు. అది మెయిన్ మనం థింక్ చేయాల్సింది. పేరెంట్ అయినా స్టూడెంట్ అయినా ఇప్పుడు బీటెక్ అయిపోయిందంటే యు ఆర్ ద మేజర్, నెక్స్ట్ స్టెప్ మాస్టర్స్ మీన్స్ లెక్చరర్ లెవెల్. అటువంటిప్పుడు ఇంకా ఒకళ్ళ మీద డిపెండ్ అవుతూ భయపడుతూ ఎందుకు వెళ్ళాలి, ఇండియాలోనే ఉండండి బెటర్. నా మిగతా వాళ్ళ బిజినెస్ గురించి పక్కన పెడితే రియాలిటీ మనం గ్రోత్ ఉండాలి, ఫ్యూచర్ మనం ఇంప్రూవ్ అవ్వాలి, మన ఫ్యూచర్ బాగుండాలి. ఇప్పుడున్న జాబ్స్కి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఆ కాంపిటీషన్లో మనం నెంబర్ 1 అవ్వాలంటే మనం అంత ఖర్చు పెట్టి అబ్రాడ్ వెళ్తున్నప్పుడు నువ్వు సేమ్ ఎక్కడున్న ఫ్రెండ్స్తో ఇలానే తిరిగితే ఏం నేర్చుకోగలుగుతావు. రైట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెయిన్ పాయింట్ అది. దాని మీద ఫోకస్ చేయాలి ప్రతి స్టూడెంట్ అండ్ పేరెంట్ ఆల్సో. రైట్. అండ్ కన్సల్టెన్సీనే 100% ట్రస్ట్ చేయమని నేను అసలు చెప్పను. ఒక నా దగ్గరికి వచ్చినా సరే ఇంకా 4 కన్సల్టెన్సీలు కనుక్కున్న తర్వాత నీకు జెన్యూన్గా ఎక్కడ అనిపించింది విన్న తర్వాత నువ్వు రీసెర్చ్ చేయి. నీకంటూ నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే కంప్లీట్ కన్సల్టెంట్ మీద డిపెండ్ అయ్యి తర్వాత మీదే తప్పు, కన్సల్టెన్సీ ఇలా చేశారు అనేది రాంగ్. అందరూ రైట్ చేస్తారని రాంగ్ చేస్తారని చెప్పటం పక్కన పెడితే రియాలిటీ అదే సార్. కన్సల్టెన్సీ అనగానే ఒక భూతద్దంలా తయారైపోయింది. అక్కడే తప్పు ఉంది అనేది మనం ఏం చేస్తున్నాం. రైట్. ఫోకస్ చేయాలి. ఇప్పుడు పేరెంట్ వాళ్ళకి కొన్ని భయాలు ఉంటాయి. ఎస్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక కంట్రీకి పంపించాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ వైజ్ కానీ అక్కడ ఎలా ఉంటుంది, మీ లైక్ కన్సల్టెన్సీ కంపెనీ లైక్ వారధి ఎలాగా వీళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది అంటే ఒక పేరెంట్కి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు ఈ విషయంలో సార్? మ్యాక్సిమం
ఇండివిజువల్గా మేము కౌన్సిలింగ్ పార్ట్ ఇచ్చేటప్పుడే నేను ఏదైతే కౌన్సిలింగ్ ఇస్తానో ఓకే. దట్ టైమే స్టూడెంట్ ఒకవేళ ఆప్షనల్ నాకు ఇస్తే, ఆప్షన్ అనేది సార్ కంట్రీ మీరు డిసైడ్ చేయండి అని ఇస్తే ఫస్ట్ నేను ప్రొఫైల్ చెక్ చేసుకుంటాను. ఓకే. ప్రొఫైల్ చెక్ చేసేసి ఆమెకు బీటెక్లో ఆర్ డిగ్రీలో ఏ సబ్జెక్ట్లో ఎలా ఉంది, ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్కి వెళ్తే ఎటువంటి లైఫ్ ఉంటుంది, ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏ కంట్రీ బాగుంది, అది సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చిన కంట్రీ ఏదైతే ఉందో ఆ సరౌండింగ్లో మన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఓకే, అట్లీస్ట్ సపోర్ట్ ఇచ్చే స్టూడెంట్ ఉన్నారా లేదా. ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ ధైర్యం చేయగలిగాడు, ఆ ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు, సార్ నాకు ఎవరు లేకపోయినా సరే నేను సర్వే అవుతాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అంటే ప్రతి యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. ఓకే. వెళ్ళిన తర్వాత స్టూడెంట్కి గైడెన్స్ వాళ్ళు ఇస్తారు, ఓకే. బట్ మన వాళ్ళు దాన్ని యూజ్ చేయరు అసలు. ఎంతసేపు మన లోకల్ పర్సన్స్ని వాళ్ళనే అప్రోచ్ అవుతుంటారు, కానీ ఇంటర్నేషనల్ గైడెన్స్ ఉంటుంది, అక్కడ అడగొచ్చు. అండ్ మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు అక్కడ, వాళ్ళ రెఫరెన్స్లు ఇచ్చేస్తాం, ఓకే, ఇచ్చి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం మన స్టూడెంట్ ఇలా వస్తున్నారు, మీరు సపోర్ట్ చేయండి, అకామిడేషన్ ఫస్ట్ 2 or 3 months కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వెరీ గుడ్. ఆ సపోర్ట్ అనేది 100% ఉంటుంది సార్. అండ్ నాట్ ఓన్లీ దట్, కొన్ని కంట్రీస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లో గన్ కల్చర్ ఉంటుంది, సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి, థ్రెప్టింగ్ ఉన్నాయి కొన్ని కంట్రీస్లో. ఇటువంటి అన్నిటినీ స్టూడెంట్ ఎవరైతే కన్సల్టెంట్కి వెళ్తారో వాటి గురించి కూడా అడగటం తెలుసుకోవాలి. రైట్. నేను వెళ్తున్నాననే దానికంటే కూడా పేరెంట్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు జెంట్స్తో పాటు ఫీమేల్స్ కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్తారు. ఈ రోజున గర్ల్స్ బాయ్స్ అనే డిఫరెన్స్ లేదు అబ్రాడ్ వెళ్ళడానికి, బోల్డ్ ఎంతమంది వెళ్తున్నారు. ఈ ఫీమేల్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళ సేఫ్టీ ఎంతవరకు ఉంది ఆ కంట్రీలో, రైట్, సెక్యూరిటీ లెవెల్ ఏంటి, ఎటువంటి కంట్రీస్లో వీళ్ళ లైఫ్ బాగుంటుంది అనేది కూడా పేరెంట్ అండ్ స్టూడెంట్ బోత్ ఎప్పుడైతే కొంచెం ఫోకస్ చేయగలుగుతారో ఈ ఇష్యూస్లో కూడా మనం ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఉండగలుగుతాం. రైట్. ఇప్పుడు స్టూడెంట్ ఇప్పుడు తను ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సార్ నేను సెర్చ్ చేయడం, గూగుల్ సెర్చ్ చేయడం, లేకపోతే యూట్యూబ్లో చూడడం, ఏదో కొంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, బట్ నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు చెప్పండి సార్ నాకు సజెషన్, బెస్ట్ నాకు కావాల్సిన కోర్స్ ఇది, నాకు కావాల్సిన యూనివర్సిటీలో మీరు అంటే మీరు దీని దగ్గర మీరు సజెస్ట్ చేయండి అన్నప్పుడు ఆ స్టార్టింగ్ నుంచి ఆ ప్రొసీజర్ ఏముంటుంది జనరల్గా సార్? అది ఒక్కొక్క కంట్రీని బేస్ చేసుకొని కంట్రీ వైజ్ డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. స్టూడెంట్కి ఇనిషియల్ స్టేజ్లో ఒక మనం ఏదైతే కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ పార్ట్ ఇస్తామో, ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఇస్తాం. ఓకే. కంట్రీ ఫిక్స్ అయిన తర్వాత ఈ కంట్రీకి ఈ రిక్వైర్మెంట్ కావాలి, మీ సైడ్ నుంచి డాక్యుమెంట్స్ కావాలి. ఓకే. ఆ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చిన తర్వాత యూనివర్సిటీకి అప్లికేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. మేజర్గా మేము చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు అయితే స్టూడెంట్ పక్కన కూర్చొని అప్లికేషన్ వాళ్ళే ఫిల్ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి. రీసెంట్ డేస్ ఏమవుతుందంటే మేమే చేయాల్సిన సిచ్యువేషన్. ప్రాబ్లం ఏమవుతుందంటే, మేము చేయకపోతే ఇంకొకరి దగ్గర వాళ్ళు చేస్తామంటున్నారు సార్, అక్కడికి వెళ్ళిపోతాం. కష్టపడాలనే తత్వం తగ్గిపోయిందా? అంటే అందరూ లేరు, మళ్ళీ ఇప్పటికీ కొంతమంది టాప్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం మేమే చేసుకుంటాం సార్, మాకు సపోర్ట్ చెప్పండి, గైడెన్స్ ఇవ్వండి. జస్ట్ కన్సల్టెంట్ని నా ఒపీనియన్లో గైడెన్స్కే యూజ్ చేసుకోవాలి, కంప్లీట్ డిపెండెంట్ అవ్వకూడదు. రైట్. ఇప్పుడు ఈ రోజున సార్ ప్రాసెసింగ్ ఫీజెస్ కానీ ఇవేం పెద్దగా ఛార్జ్ చేయట్లా, కాంపిటీషన్ ఎక్కువైపోయి కన్సల్టెంట్లో కూడా. రైట్. అటువంటిప్పుడు గైడెన్స్ వాడితే అది నీకు యూజ్ అవుతుంది ఎక్కువ, ఎందుకంటే నువ్వు తెలుసుకోగలుగుతావు ఎక్కువ నాలెడ్జ్, నీకు నాలెడ్జ్ స్టూడెంట్కి ఎక్కువ వస్తుంది. దాని మీద ఫోకస్ చేసే స్టూడెంట్స్ లిమిటెడ్ ఉన్నారు. మన మీద వదిలేసి కన్సల్టెంట్ మీరు ఉన్నది అందుకే సార్ మిమ్మల్ని అప్రోచ్ అయింది మేము. అండ్ ఈవెన్ ఈ డాక్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఒకటి ఉంటుంది సార్. మ్యాక్సిమం అన్ని కంట్రీస్కి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటాం, కొన్ని కంట్రీస్కి మోటివేషన్ లెటర్ అంటాం. SOPs. SOPs. మీకు కూడా నాలెడ్జ్ ఉంది కంప్లీట్ దాని మీద, రిసర్చ్ చేస్తాను. ఈ SOP అనేది రియాలిటీ వేలో వస్తే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మీన్స్ స్టూడెంట్ వాడి గురించి వాడు రాయటం. ఓకే. నా గురించి నేను రాసేదాన్ని స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంట. యూనివర్సిటీకి మన గురించి నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇది, ఓకే, నేను మీ యూనివర్సిటీకి ఎందుకు రావాలనుకుంటున్నాను, మీ యూనివర్సిటీ గురించి ఇంత రీసెర్చ్ చేశాను, ఈ కంట్రీ గురించి ఇంత రీసెర్చ్ చేశానని మన గురించి మనం ఇచ్చేదాన్ని స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంట. రైట్. ఈవెన్ దాన్ని కూడా స్టూడెంట్ రాయడు. మీకు అప్రోచ్ అయ్యాం సార్, మీరు రాసేసేయండి, మాకు వేరే కన్సల్టెన్సీలు చేస్తామంటున్నారు, మీరు ఎందుకు చేయరు? దానివల్ల నెగిటివ్ ఎక్కడ వస్తుందంటే అది స్టూడెంట్కి లాస్. ఏజెంట్ ఏం చేస్తాడు, సింపుల్ వే, వాడు ఏం చేస్తాడు, ప్రీవియస్ ఉన్న SOPలు ఎవరిదో ఒకరు తీసేసి దాంట్లో ఎడిటింగ్ పెట్టి ఇది డేటా పెట్టేస్తాడు. ఓకే.
వాడిది ఏం పోయింది, అడ్మిషన్ వస్తుంది, అవును. పెట్టేస్తాడు. ఇదేమవుతుందంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళినప్పుడు, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఓకే. సమ్ టైమ్స్ వాడు SOP చూసి అడగొచ్చు. ఒక US అనే కాదు, ఎనీ అదర్ కంట్రీ. SOP నీవు రాసిందే కదా, దాంట్లో ఏం రాశాడో దాన్ని చూసే వీడు అడిగినప్పుడు వీడికి ఏం తెలియదు దాంట్లో, అక్కడే రిజెక్షన్ వస్తుంది. ఓకే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీసా ఇంటర్వ్యూస్ రిజెక్షన్స్ ఏంటంటే మనం దేనికి అప్లై చేసాము, ఏ కోర్స్కి వెళ్తున్నాం అనేది కూడా కాన్సన్ట్రేట్ చేసి చూసే పరిస్థితులు లేరు. వాళ్ళ లైఫ్కి వాడు టైం ఇవ్వలేకపోతున్నాడు. అదొక నెగిటివ్ అవుతుంది. కొంతమంది నాకు VNRIT స్టూడెంట్స్ వచ్చారు లాస్ట్ ఇంటేక్. వాళ్ళు ఎలా ఉన్నారంటే, నేను చేస్తాను, నన్ను చేయని ఎట్లా సార్, మేము చేసుకుంటాం, మీరు గైడెన్స్ ఇవ్వండి. ఇప్పుడు కోర్స్ అయిపోయి వాళ్ళు అంతకుముందు బ్యాచ్ 2 years బ్యాక్ వెళ్ళిన వాళ్ళు ఎక్సలెంట్ ప్రొఫెషనల్ జాబ్స్లో ఉన్నారు ఇన్ US. వెరీ గుడ్. $5,000 USD ఫర్ మంత్ శాలరీస్తో ఉన్నారు. ఆల్మోస్ట్ 4.5 lakh ఫ్రెషర్స్కి. యూనివర్సిటీ ఆఫ్ ఇల్నాయిస్లో ఉన్నారు. బ్రాడ్లీలో ఒక అబ్బాయి జాబ్ కొట్టున్నారు ఇప్పుడు మంచి పొజిషన్లో. ఇలా వాళ్ళు అలా సక్సెస్ అవుతూ మాకు చెప్పుకోవడానికి బాగుంటుంది, మేము అదే చెప్తున్నాం. బట్ కొంతమంది ఇక్కడ టాలెంటెడ్ స్టూడెంట్స్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరో చెప్పిన మాటలు డైవర్ట్ అవుతున్నారు. అది మారాలి, ఆ పద్ధతి మారితే ఇంకా హ్యాపీ. ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు వీసా ఇంటర్వ్యూస్ అంటే కొంతమందికి పిక్ అవ్వడానికి రాకపోవడానికి మేజర్ రీజన్స్ ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? సార్ మేజర్ రీజన్స్ అంటే ఇప్పుడు US మార్కెట్ ఎలా ఉందంటే మేజర్గా మిగతా అన్ని కంట్రీస్కి ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఉండేది లేదు సార్. ఓకే. చాలా రేర్. ఒక యూఎస్కి మాత్రమే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది వీసాకి సంబంధించి. మిగతా కంట్రీస్లో మ్యాక్సిమం యూరోపియన్ యూనియన్ ఏది తీసుకున్నా సరే డాక్యుమెంట్స్ అన్ని డ్రాప్ చేసి వస్తాం అంతే. డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వీసా ఇస్తారు. ఓకే. ఒక యూఎస్కి మాత్రం ఇలానే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే. ఆ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను రీసెంట్ డేస్లో రిజెక్షన్స్ గురించి యూనివర్సిటీ అఫీషియల్స్ వచ్చినప్పుడు కూడా మాకు చెప్తుంది ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్ మీద ఎందుకు రిజెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, మంచి స్టూడెంట్స్ని ఇస్తున్నాం, మంచి అకాడమిక్ 80% 90% ఉన్న స్టూడెంట్స్ని ఇస్తున్నాం, ఎందుకు రిజెక్షన్స్ వస్తున్నాయంటే ఈ వీసా ఆఫీసర్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ అంటే మాకు చెప్పరు, కానీ వీసా ఆఫీసర్స్ మీన్స్ యూనివర్సిటీ అఫీషియల్స్కి మీటింగ్స్ జరిగినప్పుడు చెప్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మేజర్గా బట్టి కొట్టి చెప్తున్నారు, లేదంటే ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తున్నారు, కన్సల్టెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళని, అవే చెప్తున్నారు. అదే ఒక క్వశ్చన్ నేను అడిగినప్పుడు ఆన్సర్ చెప్తున్నారు, అదే క్వశ్చన్ వేరే రూట్లో అడిగితే మళ్ళీ దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. సో దట్ వీళ్ళు ఏం సర్వే అవ్వగలుగుతారు అక్కడికి వెళ్ళి. ఒక ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ వచ్చితే ఎలా అయితే క్వశ్చన్ ప్రిపేర్ అవుతారో అదే చెప్పేస్తున్నారు, అంతటితో క్లోజ్. దాని డెప్త్, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఓవర్గా వెళ్ళినా కూడా అదొక మేజర్ డిఫెక్ట్ సార్. అంటే దట్ మీన్స్ అడ్మిషన్ పెట్టినప్పటి నుంచి స్టూడెంట్ ఫోకస్గా ఇంటర్వ్యూ ఇలా ఉంటుంది, నేను ఏ యూనివర్సిటీకి వెళ్తున్నా ఆ యూనివర్సిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి, నేను ఏ లొకేషన్కి వెళ్తున్నాను ఆ లొకేషన్ గురించి తెలియాలి, సేఫ్టీ మెజర్మెంట్స్ గురించి తెలియాలి, అన్నీ ఇప్పుడు ఫస్ట్ నుంచి అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి కనుక ఉంటే అడ్మిషన్ వచ్చి వీసా వచ్చే టైంకి ఆల్మోస్ట్ 2 months ప్రాసెస్, అది 2 to 3 months ప్రాసెస్. ఫస్ట్ నుంచి ఫోకస్ చేయగలిగితే సక్సెస్ అవుతాడు. రైట్. కొంతమంది మేము ట్రైనింగ్ ఇవ్వాలి లేకపోతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే ఓన్గా ప్రిపేర్ చేసుకోని చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారంటే కంపేర్ చేసుకుంటారు. నా ఫ్రెండ్కి 3 questions అడిగారు సార్, ఈ 3 అడిగారంట, వాడు ఆ 3 దగ్గరే ఉంటాడు, వాడిని అడిగిన సేమ్ వీడిని అడుగుతారని రూల్ ఏంటి అంటే అఫ్ కోర్స్ ఒక్కొక్క స్టూడెంట్ ఒక రకంగా ఉంటారు కదా. నెంబర్ ఆఫ్ పీపుల్ చూస్తుంటాం సార్, నెంబర్ 1 క్వాలిటీ స్టూడెంట్స్ చూసాం మేము ఇప్పటికీ. మరి దారుణంగా ఉన్న స్టూడెంట్స్ కూడా, ఇక్కడ దారుణంగా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ తెలియని రూట్లో మంచి సర్కిల్ ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఫాలో అవుతూ నెంబర్ 1 సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యాక్ట్, వాళ్ళు ఇక్కడ ఏదో చేశారు, బ్యాచిలర్స్లో బీటెక్ లేదు ఎంజాయ్ చేశారు, వాళ్ళు మేల్కొన్నారు ఆ టైంకి. రైట్. ఓకే, నేను లాస్ట్ టైం దెబ్బతిన్నాను, నేను ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను ఆ ప్రాబ్లం అవటం వల్ల బీటెక్లో, ఇప్పుడు నేను సక్సెస్ అవ్వాలని అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దట్ దాన్ని కంపేర్ చేయలేము. ఇక్కడ లో పర్సంటేజ్ ఉందని వాడు సక్సెస్ అవ్వడానికి కూడా చెప్పడానికి లేదు. వారి నుంచి ఇప్పుడు వెన్ యూఆర్ సెండింగ్ టు ద యూనివర్సిటీస్, ఇఫ్ మీరు స్కాలర్షిప్స్ లేకపోతే ఇలాంటి జాబ్స్, ఇప్పుడు ఎస్పెషల్లీ కొంతమందికి యూనివర్సిటీలో దొరికితే కొంతమందికి యూనివర్సిటీలో దొరక బయట జాబ్ చేస్తారు, వీక్లీ వర్క్ చేయడం ఉంటుంది కదా. మీరు ఎస్పెషల్లీ వెన్ యూఆర్ సెండింగ్ స్టూడెంట్స్ టు అదర్ కంట్రీ, వాళ్ళకి పర్టికులర్ యూనివర్సిటీలో మీకు యూ విల్ గెట్ ద స్కాలర్షిప్ వస్తుందని కానీ రాదని మీరు చెప్తారా? యూ విల్ గైడ్ ఆర్ నాట్? 100% సార్. ఓకే. ఎందుకంటే అలా అని అన్ని యూనివర్సిటీస్ ఇస్తాయని కాదు, కొన్ని లిమిటెడ్ యూనివర్సిటీస్ స్కాలర్షిప్స్ ఇస్తాయి, ముందే మాకు కూడా తెలుస్తాయి. ఓకే. మాకు తెలిసినప్పుడు స్టూడెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఈ యూనివర్సిటీకి వెళ్ళు, నీకు స్కాలర్షిప్ ఈ లెవెల్ ఉంటుంది, నీ పర్సంటేజ్ బాగుంది, ఓకే, అలా స్టార్టింగ్లోనే గైడ్ చేస్తాం. ఓకే.
వాళ్ళకి లిమిటెడ్గా కొంత స్కాలర్షిప్ ఇప్పుడు వచ్చినా కూడా ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఇందాక మీకు చెప్పినట్లు రిఫరెన్స్ అలా యాడ్ అయ్యి యూనివర్సిటీ ఫీ చాలా తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అవి కొన్ని యూనివర్సిటీస్ అలా ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు, కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది కంప్లీట్. సీరియస్లీ 100%. అది ఇటలీ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. ఇటలీతో పాటు జర్మనీ ఉంది, ఆస్ట్రియా ఉంది, ఈవెన్ ఫ్రాన్స్లో కూడా చాలా తక్కువ ఫీజుతో ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవి ఏమవుతుందంటే ఒక మిత్ ఉంది స్టూడెంట్స్కి ఇక్కడ, ఒక భయం. యూరోపియన్ కంట్రీస్ అనగానే లోకల్ లాంగ్వేజ్, అక్కడ ఏ కంట్రీకి ఆ కంట్రీకి లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, మనం ఎలా సర్వే అవ్వగలం. ఓకే, ఈ మిత్తో దాని మీద ఫోకస్ చేయట్లేదు. ఎప్పుడైతే రీసెంట్ డేస్లో కొంచెం ట్రంప్ వచ్చి ఇక్కడ స్ట్రిక్ట్ అయిందో యుఎస్, ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కొంచెం మూవ్ ఆన్ అవుతున్నారు. ఓకే. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనీ లేదని క్వాలిటీ స్టూడెంట్ ఇక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు. 100% ఎడ్యుకేషన్ ఎప్పటికీ ఫుడ్ పెట్టేది మనకి. రైట్. దాని మీద ఫోకస్ చేయగలిగితే 100% లైఫ్ ఉంది. సో మీరు సెలెక్ట్ చేసి ఆ యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ వస్తాయని మీరు చూసి షూర్ గైడ్ చేసి పంపిస్తారు. 100%. ఓకే. ఈవెన్ వీసా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైడెన్స్ ఉంటుంది. ఈవెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ అకామిడేషన్ సపోర్ట్ చేయడం కానీ అంతవరకు మనం సపోర్ట్ చేస్తాం. లాస్ట్ టైం కలిసినప్పుడు చిన్న ఎగ్జాంపుల్, చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పారు. మీ కజిన్ రిలేటివ్ ఒక అబ్బాయిని ఆస్ట్రియాకి పంపించారు. యాక్చువల్లీ దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అది జస్ట్ షేర్ టు మై ఆడియన్స్, ఎందుకంటే వాళ్ళకి దట్ వాజ్ నాట్ రెగ్యులర్లీ హ్యాపన్ టు ఎనీ ఒక యుఎస్కో లేకపోతే యూకేకో లేకపోతే ఆస్ట్రేలియాకో కాకుండా డిఫరెంట్ కంట్రీ నేమ్ చెప్పిన తర్వాత నాకు అరే అంటే ఆ కంట్రీకి నేను షూటింగ్కి వెళ్ళాను. అసలు ఆ కంట్రీ గురించి, ఆ కంట్రీలో మీరు ప్లేస్ చేసిన ప్రాసెస్ చెప్పండి. ఇక్కడ ఏమైందంటే సార్, జనరల్ నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను ఒక పాయింట్, కొత్త కంట్రీలు రీసెర్చ్ చేయడం ఇష్టం సార్, ఎప్పుడు ఒకే కంట్రీ మీద వర్క్ చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. ఆస్ట్రియాకి ఎందుకు చేశానంటే ఆస్ట్రియా 0% క్రైమ్ రేట్ సార్, ఐ మీన్ సేఫ్ కంట్రీ. సో ఆ కంట్రీకి నేను వర్క్ చేద్దాము అని దాని మీద వర్కౌట్ చేశాను మొత్తం. బట్ ఎవరిని పంపించాలి ఫస్ట్ అనే క్వశ్చన్ ఉంది నాకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినన్ను పంపించాము, అది ఫెయిల్ అయింది అనుకోండి, చాలా బ్యాడ్ వస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మా వాడు బీటెక్ అప్పుడే అయిపోయింది, వీడిని ట్రై చేద్దాం. సరే వచ్చినా రాపోయినా మామయ్య నాకు ఓన్ సిస్టర్స్ అని, మామయ్యని కదా తిట్టుకోలే ఏదైనా అని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో వాడికి ట్రై చేశాను. ఆల్మోస్ట్ 1.5 year వరకు నాకు ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. 1.5 year వేస్ట్ అయింది. వాడికి ఒక మాట కూడా చెప్పాను, ఎంజాయ్ చేయరా, తర్వాత ఎట్లా ఎంజాయ్ చేసే లైఫ్ దొరకదు నీకు, ఇది వచ్చేంత వరకు ఎంజాయ్ చేయి అని చెప్పేసి ఇక్కడే హైదరాబాద్ మా ఇంట్లోనే ఉన్నాడు. వాడి పని వాడు చేసుకుంటూ తిరుగుతున్నాడు. దాన్ని చేశాను, ఫైనల్లీ సక్సెస్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఏమైందంటే అకామిడేషన్ 100% ముందే బుక్ చేసుకొని వెళ్ళాలి, లేకపోతే సోర్స్ ఉండదు అక్కడ, అప్పటికప్పుడు కావాలంటే దొరకవు. వీడికి అది చేయలేదు మేము ప్రాపర్గా. అక్కడికి వెళ్ళి అకామిడేషన్ దొరక 1 or 2 days రైల్వే స్టేషన్లో కూడా పడుకున్నాం. బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. కొత్త లోకల్ ఏమో ఇంగ్లీష్ కాదు, మొత్తం జర్మన్ లాంగ్వేజ్ వీడికి రాదు. అక్కడక్కడ ఎంక్వైరీ చేసి అక్కడక్కడ తెలుగు స్టూడెంట్స్ని పట్టుకొని ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అక్కడ మాట్లాడుకొని కాలేజ్లో కూడా క్యాంపస్లో. సో ఫైనల్లీ ఒక 1 week తర్వాత సెట్ అయ్యాడు. వెరీ గుడ్. అదే న్యూ స్టూడెంట్ ఎవరన్నా బయట వాళ్ళని పంపిస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి నా దగ్గర కూర్చునేవారు. ఇంకోటి, ఇప్పుడు ఒక స్టూడెంట్ మీరు ప్లేస్ చేసిన తర్వాత ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ తనకి స్కాలర్షిప్స్ రావడం కానీ, అంటే వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ యూ డూ ఫర్ ఎ స్టూడెంట్? అంటే మీరు పంపించిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, మీకు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళకి మీరు ఎలాంటి రీసెర్చ్ మీరు చేసి ఆ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్కి ఇస్తారు? ఈ ఫీల్డ్లో ఎప్పటి నుంచి రన్ అవుతూ ఉంటాం కాబట్టి కొన్ని స్కాలర్షిప్స్ వచ్చేసి యూనివర్సిటీ నుంచి మాకు అప్డేట్ ఉంటుంది క్లియర్గా. ఓకే. కొన్ని జనరల్ మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి యూనివర్సిటీ నుంచి, కొన్ని ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్స్ అని ఉంటాయి. టాప్ క్వాలిటీ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు ఆ స్కాలర్షిప్కి మెరిట్తో పాటు. కొన్ని యూరోపియన్ కంట్రీస్లో తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఎరాస్మస్ స్కాలర్షిప్ అని యూరోపియన్ యూనియన్ మొత్తానికి ఉంటుంది. క్వాలిటీ స్టూడెంట్స్ని ఎరాస్మస్ స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ కొన్ని ఫ్రాన్స్లో అయితే చార్పాక్ స్కాలర్షిప్ అని, ఈఫిల్ స్కాలర్షిప్ అని, లీగ్రాండ్ స్కాలర్షిప్స్ అని, ఇలా బోల్డ్ అండ్ స్కాలర్షిప్స్. ఆ స్కాలర్షిప్స్ నాట్ ఓన్లీ ట్యూషన్ ఫీ, అకామిడేషన్ కూడా ఇస్తారు. అవునా? ఫర్ మంత్ 59,000 60,000 అకామిడేషన్ కూడా పే ఇస్తారు మన INR. అవి టైం పీరియడ్ ఉంటుంది అప్లికేషన్స్ ఓపెన్ అయ్యే టైం. అవి స్టూడెంట్స్కి చెప్తాం, చాలా వరకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓపెన్గా. నాట్ ఓన్లీ దట్, మేము చెప్పడమే కాదు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ అనుకోండి,
ఫ్రెంచ్కి సంబంధించిన ఇక్కడ మనకు దగ్గరలోనే, మన స్టూడియోకి దగ్గరలోనే ఓకే క్యాంపస్ ఫ్రాన్స్ అని ఉంటుంది ఇక్కడే. ఓకే ఫ్రెంచ్కి సంబంధించిన ఏ స్టూడెంట్ అయినా సరే అక్కడ ఎంట్రీ అయ్యాకే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు వీసా. అక్కడ ఆ క్యాంపస్ ఫ్రాన్స్ అనేది స్టూడెంట్కి సర్వీస్ ఇచ్చే ఎంటిటీ. ఓకే వాళ్ళ ఎంబసీకి సంబంధించి కానివ్వండి, ఆ ఫ్రెంచ్ కంట్రీకి సంబంధించి కానీ, మన ఏపీ తెలంగాణ మొత్తానికి ఇక్కడే ఉంటుంది. స్టూడెంట్ వచ్చి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ క్యాంపస్ ఫ్రాన్స్ మేనేజర్ గారు ఉంటారు. అప్రోచ్ అయ్యి ఏ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి మాకు, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది కూడా వాళ్ళ త్రూ కూడా తెలుసుకోవచ్చు స్టూడెంట్. వాడు ఒక స్టూడెంట్ ఎప్పుడైనా సరే ఒక కంట్రీ చూజ్ చేసుకున్నప్పుడు ఆ కంట్రీకి ఉన్న రిసోర్సెస్ మొత్తం సెర్చ్ చేయాలి. ఓకే ఎప్పుడైతే సెర్చ్ చేస్తాడో ఏజెంట్ దగ్గర, మా దగ్గర కావచ్చు, వాళ్ళు కనుక్కోవాలనుకున్నప్పుడు మొత్తం ప్రిపేర్డ్గా రావాలి, అడగాలి ప్రతి ఒక్కటి, ఏజెంట్ కూడా చెప్పగలగాలి. అప్పుడే అది కన్సల్టెన్సీ టాప్ అవుతుంది. రైట్ ఆ ఇన్ఫర్మేషన్ ఆ కన్సల్టెంట్కి తెలిసి ఉండాలి. తెలియదు అంటే దాని మీద నాలెడ్జ్ లేనట్లే వాళ్ళకి. రైట్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి పంపించేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్స్ తర్వాత ఇచ్చే పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది ఉంటుంది. 2 years అని, కొన్ని కంట్రీస్లో 1 year. అంటే కోర్స్ అయిపోయిన తర్వాత అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అక్కడ వర్క్ చేయడానికి ఇచ్చే టైం అది. అచ్చా ఆ టైం కొన్ని కంట్రీస్కి ఉండదు. అది తెలియక వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ కొన్ని కంట్రీస్లో కొన్ని రిజిస్టర్డ్ సర్టిఫైడ్ ప్రోగ్రామ్స్కి మాత్రమే ఆ స్టే బ్యాక్ ఇస్తారు. ఆ సర్టిఫైడ్ ప్రోగ్రామ్స్ ఏంటో తెలియక దేనికి పోతే దానికి వెళ్ళి కోర్స్ కంప్లీట్ అయిపోగానే ఇండియాకి వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ స్టూడెంట్ రీసెర్చ్ చేసుకోగలగాలి. ఏ కంట్రీకి ఏ కన్సల్టెంట్ కరెక్ట్ అనేది కూడా చూజ్ చేసుకోగలగాలి. ఆస్ట్రేలియాకి కొన్ని కన్సల్టెన్సీ టాప్ ఉంటాయి, వాళ్ళు ఆస్ట్రేలియాకి స్పెషల్గా చేస్తారు. అన్నిట్లో మనమే తోపు అనేది పక్కన పెడితే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కన్సల్టెన్సీ ఉన్న టాపర్స్ ఉన్నారు మన ఏపీ తెలంగాణ మార్కెట్లో. ఓకే చూజ్ చేసుకోవాలి, అప్రోచ్ అయ్యి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాలి. అది ఇంపార్టెంట్ థింగ్. అంటే కంపారిజన్ కూడా తెలుసుకోవాలి ప్రతి కంట్రీకి. మనం ఒక కంట్రీ చూజ్ చేసుకున్నప్పుడు మిగతా కంట్రీస్ దీనికి వేరియేషన్ ఏంటి, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దీంట్లో నా సేఫ్టీ ఎలా ఉంటుంది, నేను లైఫ్ లీడ్ చేయగలనా లేదా, అక్కడ పార్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళగానే పార్ట్ టైం మీద వెళ్తున్నారు చాలామంది. పార్ట్ టైం అనేది మన లైఫ్లో చిన్న భాగం అవ్వాలి, కానీ మన ఎడ్యుకేషన్లో పార్ట్ టైంనే ఫుల్ టైం చేసేసి క్యాంపస్ కాలేజ్కి వెళ్ళకుండా, యూనివర్సిటీకి వెళ్ళకుండా కంప్లీట్గా ఓన్లీ పార్ట్ టైం మీద లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పార్ట్ టైం బయట కాకుండా యూనివర్సిటీలో దొరుకుతాయి, లిమిటెడ్ ఉంటాయి. కొంతమందికి దీంట్లో కూడా కొన్ని తెలియని పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ తీసుకున్నట్లయితే అసిస్టెంట్షిప్స్ ఉంటాయి క్యాంపస్లో. ఓకే మన స్టూడెంట్ అనేవాడు లిమిటెడ్ పీపుల్ దాని మీద ఫోకస్ చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఎంతసేపు ఉన్న బయట గ్యాస్ స్టేషన్స్లో వీటిల్లోనే చూస్తున్నారు. కానీ యూఎస్లో యాజ్ పర్ నామ్స్, గవర్నమెంట్ నామ్స్, అది ఇల్లీగల్ పార్ట్ టైం. బయట సర్చ్ చేసినప్పుడు దొరికితే లీగల్గా ప్రొసీడ్ ఇండియాకి పంపించేస్తారు. ఇన్ క్యాంపస్ ఇస్ ద లీగల్. ఆన్ క్యాంపస్లో అసిస్టెంట్షిప్స్ ఉన్నాయి. అసిస్టెంట్షిప్స్కి సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ వాటిల్లో అయ్యి ఫర్ మంత్ $1,000 వాళ్ళకి పే వస్తుంది. మళ్ళీ మరి ఎందుకు చాలా పర్సంటేజ్ బయట వర్క్ చేసి సగం పీపుల్కి తెలియదు, స్టూడెంట్స్కి. ఓకే కొంతమందికి తెలిసిన ఇది నాకు రాదని ఒక మెంటల్గా ఫిక్స్ అవుతున్నారు. ఇది నాకు రాదులే, చాలా మంది ఉంటారు నాకంటే. అది పక్కన పెడితే ఇటు ఫ్రాన్స్లో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్ళే ముందే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. ఓకే ఇంటర్వ్యూలో కనుక సెలెక్ట్ అయితే సెకండ్ ఇయర్ క్యాంపస్కి వచ్చేసి మంత్లో 1 week క్యాంపస్, 3 weeks జాబ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ ఫీజు మొత్తం కంపెనీనే పే చేసి మంత్లీ 1 lakh శాలరీ ఇస్తారు స్టూడెంట్కి. ఫ్రాన్స్లో అటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ర్యాంకింగ్ పరంగా టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ట్రిపుల్ క్రౌన్ అక్రెడిటేషన్ అంటాం. ఓకే AMBA అండ్ AACSB, ఈక్విస్ అని 3 అక్రెడిటేషన్స్ ఉంటాయి. వాటిని ట్రిపుల్ క్రౌన్ అంటాం. ట్రిపుల్ క్రౌన్ అక్రెడిటేషన్ ఒక యూనివర్సిటీకి ఇచ్చారు అంటే దాని క్వాలిటీ అంతా ప్రాపర్గా చెక్ చేసి ఉంటారు. మీన్ లైబ్రరీస్ కానివ్వండి, గ్రౌండ్ కానివ్వండి, స్పేస్ కానివ్వండి, టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసాకే అక్రెడిటేషన్స్ ఇస్తారు. అటువంటి క్వాలిటీ స్టూడెంట్ వెళ్ళాడు అనుకోండి, వాడు లైఫ్ బాగుంటుంది. అంతే. మీ వన్ ఆఫ్ యువర్ స్టూడెంట్ నేను కనుక్కున్నది ఏంటంటే, నా రీసెర్చ్లో మీరు ఎవరైనా ఒక స్టూడెంట్ పంపిస్తే అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ని వాళ్ళ యూనివర్సిటీస్లో ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీ లోపల ఉందా అంటే, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి మీరు స్టూడెంట్స్తో మాట్లాడి, అంటే ఆఫ్టర్ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు ఇదేంటి అంటే ఇది కొత్తగా జనరల్లీ నాట్ ఆల్ కన్సల్టెన్సీస్ విల్ డోంట్ డూ, బట్ వాట్ ఈస్ యువర్ ట్రాక్ ఇన్ దిస్? ఇది ఇప్పుడు నేను కౌన్సిలింగ్ పార్ట్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉంటాం. ఓకే, గూగుల్లో కానీ యూట్యూబ్లో చూసే అన్ని నిజాలని మనకు తెలియదు. వెరీ ట్రూ, ఫ్యాక్ట్. ట్రూ.
ఎప్పుడైతే నేను స్టూడెంట్ ఒక కంట్రీకి పంపించాను, అది న్యూ కంట్రీ కావచ్చు, ఓల్డ్ కంట్రీ కావచ్చు, ఏదైనా ఓకే. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ కంట్రీలో కొన్ని రూల్స్ మారుతుంటాయి, అవును, అప్డేట్స్ వస్తుంటాయి. అవును, అవి మనకి ఎక్కడ కూర్చున్న వాళ్ళకి మనకు తెలియదు. ప్రతి కంట్రీ మనం వెళ్ళి ప్రతి సంవత్సరం తిరిగి రాలేము. కరెక్ట్. రియాలిటీ అది. ఎప్పుడైతే మన స్టూడెంట్ వెళ్ళిన వాడు మనకున్న రిలేషన్ వల్ల వాడిని క్లారిటీగా అడుగుతాను ఫస్ట్. మీరు అన్నది 100% రైట్. అది నేను కౌన్సిలింగ్ దాన్ని బేస్ చేసుకునే చెప్తాను ప్రతి స్టూడెంట్కి, కొత్త స్టూడెంట్కి వచ్చినప్పుడు. అవునా? ఆ స్టూడెంట్ని ఎప్పుడైతే రియాలిటీ అడుగుతాను, ఓకే, అరే నా కోసం చెప్పొద్దు, ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్ వస్తారు, ఓకే, నువ్వు రియాలిటీ చెప్పు, ఆ కంట్రీ నేను ప్రమోట్ చేయను, లేదా ఆ యూనివర్సిటీ ప్రమోట్ చేయను. గాట్ ఇట్. అక్కడ ఏంటి అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేసుకొని రాగలిగినవి అయితే చెప్తాను. ఇక్కడ ఇది చేసుకొని వెళ్ళరా ఇంకా బాగుంటుంది లైఫ్ అని చెప్తాను స్టూడెంట్కి. రియాలిటీ చెప్పు నాకు అని Wow. ప్రతి కంట్రీ ఫీడ్బ్యాక్ కంపల్సరీ తీసుకొని దాన్ని యూజ్ చేసుకొని నేను కౌన్సిలింగ్లో ప్రజెంట్ చేస్తాను. నేను కొత్తగా రీసెర్చ్ చేసి కొత్తగా చేసేదంటే అదే. ఎందుకంటే అది సార్ వాడు ఫేస్ చేసే దాన్ని అబద్ధం చెప్పలేడు స్టూడెంట్. అవును సార్ నాకు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. అవును స్టూడెంట్కి వచ్చే వాళ్ళకి చెప్పండి, అవును. ఇక్కడ ఈ సిచ్యువేషన్ మీరు అనుకున్నట్లేదు. సమ్ టైమ్స్ మేము కూడా మిస్టేక్ చేయొచ్చు. రైట్. ఇక్కడ ఇది ఇందులో బాగుందిరా అని చెప్పి పంపించవచ్చు. పంపించిన తర్వాత మేము చెప్పింది 1 year బ్యాక్ అయి ఉండొచ్చు, రూల్స్ మారి ఉండొచ్చు. వాడు ఏం చెప్తాడు, సార్ మీరు చెప్పారని వచ్చాను కానీ ఇక్కడ అది లేదు సార్, కొంచెం వేరియేషన్ మారింది, సిస్టమ్ మారింది, కొన్ని నేను గవర్నమెంట్లు మారుతుంటే రకరకాల కొత్త రూల్స్ వస్తుంటాయి. మొన్నటి వరకు యూకేకి డిపెండెంట్ వీసా ఉంది. ఓకే. ఐ మీన్ మ్యారీడ్ పీపుల్ స్టూడెంట్ ఎంఎస్సీకి వెళ్తే వాళ్ళ వైఫ్ వెళ్ళిపోవచ్చు అతనితో పాటు వీసా వేసుకొని, వెళ్ళిపోయి వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. బట్ రీసెంట్ డేస్ తీసేశారు అది. సో అటువంటి ఎవ్రీ ఇయర్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి ప్రతి గవర్నమెంట్ కావచ్చు లేకపోతే కంట్రీలో. జరిగినప్పుడు ఆ చేంజెస్ అనేది అన్ని అప్డేట్స్ మనకు న్యూస్ ద్వారా అన్ని వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. రైట్. సో దట్ వెళ్ళిన స్టూడెంట్ని ఫీడ్బ్యాక్ తీసుకోగలిగితే కొత్త స్టూడెంట్కి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. అండ్ ప్రతి పేరెంట్ ఆర్ స్టూడెంట్ థింకింగ్ ఎలా ఉంటుందంటే అబ్రాడ్ అంటే ఒక స్వర్గం, వెళ్ళగానే అట్లుంటుంది ఇట్లుంటుంది, మనం అజ్జేయొచ్చు ఇచ్చేయచ్చు అనే మెంటాలిటీతో వెళ్తాడు. ఆ మెంటాలిటీతో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాడికి కొంచెం కష్టం అనిపించిన అక్కడ, అరే అనవసరంగా వచ్చానే, ఇండియానే బాగుంది, నాకు రాయల్టీగా ఉంది అనే ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ రాకుండా అంటే ముందు మెంటల్గా స్టూడెంట్ని ప్రిపేర్ చేయించాలి కన్సల్టెంట్. రైట్. వాడికి ఇదిరా పరిస్థితి ఇలా ఉంటుంది, ఎందుకు స్వర్గంలో ఉంటుంది సార్. ప్రాక్టికల్గా మనం ఇక్కడ నుంచి నార్త్ వెళ్తేనే ఒక వారం రోజులు సర్వే అవడానికి మన లాంగ్వేజ్ కాకపోయేసరికి, మన ఫుడ్ కాకపోయేసరికి, ఎప్పుడు మన ఆంధ్రాకి వెళ్దామా, ఎప్పుడు మనం వెళ్ళి మన ఫుడ్ తిందామా అనే థాట్తో వస్తాం. కంట్రీ దాటి నువ్వు కల్చర్ వేరు, క్లైమేట్ వేరు, అండ్ మాటలు మొత్తం లాంగ్వేజ్ వేరు డిఫరెంట్ అయినప్పుడు నువ్వు సర్వే అవ్వడానికి కష్టపడాలి. కానీ స్వర్గంలో ఎందుకు ఉంటుంది నీకు? అది ఎలా నమ్ముతావు నువ్వు? ఆబ్వియస్లీ ఉండదు. స్టూడెంట్ అనేవాడు ఎలా నమ్మాలి? అది ఏజెంట్ చెప్పాడు అనుకోండి, ఎంతవరకు నమ్ముతావు? వెరీ ట్రూ. అది రియాలిటీ. చాలా మంది చెప్పరు కానీ నువ్వు చెప్తారు. రియాలిటీ సార్. అది తెలుసుకొని వెళ్తే వాడు భయపడ్డు సార్ ఫస్ట్. రైట్. లేదంటే చిన్నదానికి కూడా భయపడి ఇంటికి ఫోన్ చేస్తాడు, నానా నాకు ఉండబుద్ధి కావట్లేదు అట్లా వస్తే. అప్పటికి 10-15 లక్షలు ఫీజు కట్టుంటారు. వాడు రిటర్న్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడాలి. అది కరెక్ట్ వే కాదు. ట్రూ. అండ్ ఫైనాన్షియల్ బడ్జెట్ కూడా అడ్మిషన్ పెట్టేటప్పుడు వాడికి ఒక ప్లాన్ ఇవ్వాలి. యాజ్ ఏ కన్సల్టెంట్గా వాడికి ఒక ప్లాన్, ఇంత బడ్జెట్ అవుద్ది అనే ప్లాన్ ఇవ్వకపోతే, ఇనిషియల్గా నా ప్రాసెసింగ్ ఫీజు 3,000 లేకపోతే నా ప్రాసెసింగ్ 5,000 ఇది కట్టు చాలు అని చెప్పేసి పెడితే, ఆ ప్రాసెసింగ్ ఫీజు కట్టి సగానికి వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ అకామిడేషన్కి ఒక 40,000 కట్టాలి, 1 lakh కట్టాలి అన్నాం అనుకోండి, అప్పటికప్పుడు ఎక్కడ అరేంజ్ చేసుకుంటాడు? రైట్. అది ఒక బడ్జెట్ ప్లాన్ ముందిస్తే ఆ స్టూడెంట్ వెళ్ళాలా లేదా ఫైనాన్షియల్గా అన్ని అరేంజ్ చేసుకొని వెళ్ళాలా అనేది క్లారిటీ ఉంటుంది. అలా స్ట్రగుల్ అయ్యి ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మధ్యలోకి వచ్చి. దానివల్ల బిజినెస్కి నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సార్ మీరేంది మాకు వేరే కన్సల్టెన్సీ 5,000 చెప్పారు, మీరేం సార్ ₹1,00,000 ఖర్చు అవుద్ది అంటున్నారని మనం టాప్ టు ఎండ్ వరకు చెప్తాం, ఇనిషియల్ స్టేజ్ చెప్పట్లేదు. ఈ బడ్జెట్ ప్లాన్ నువ్వు చేసుకో, రైట్, ఎండ్ వరకు ఇంత ఖర్చు వస్తుంది, ప్రతి స్టెప్ ఎక్కడెక్కడ ఏమవుతుంది అనేది నీకు ఇస్తా. వెరీ గుడ్. ఇప్పుడు ఏదైనా కోర్సెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయిన తర్వాత మనం కొన్ని కోర్సెస్ నేర్చుకోవడానికి అమలు పెట్టుకొచ్చి డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకుంటాం. ఈ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల ఇది అడిషనల్ బెనిఫిట్ అవుతుందా వీళ్ళకి? 100% అవుతుంది సార్. ఇది ఎక్కడ అవుద్ది అంటే, ఒకటి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవుద్ది. అండ్ ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ ఇటువంటి స్టూడెంట్స్ ఈజీగా జాబ్ క్రాక్ చేయగలరు. బట్ వాళ్ళకి ఎంఎస్కి కదా వెళ్తున్నారు, స్టడీస్కి కదా వెళ్తున్నారు, బట్ హౌ దేర్ గెట్ జాబ్ ఆఫ్టర్ అన్నారు? ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ నేను అంటున్నాను. ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ జాబ్ సర్చ్కి వెళ్తారు కదా, అదొకటి. అండ్ ఎడ్యుకేషన్ టైంలో కూడా సార్ మనకి ఎక్కువ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్. అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇవి కనుక కొంచెం ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే సబ్జెక్ట్ ఈజీ అవుద్ది మూవ్ ఆన్ అవడానికి. అండ్ కొంతమంది ఐఎల్స్ క్రాక్ చేయలేక, లైక్ ఇంగ్లీష్
కోర్స్ ఎంట్రన్స్ Yes, కోర్స్ క్రాక్ yes, చేయలేక IELTS. కూడా స్ట్రక్ అయి ఆగిపోతుంటారు. బట్ వితౌట్ ఐఎల్స్ ఇచ్చే కంట్రీస్ బోల్డ్ అని ఉన్నాయి. అది ఎలా ఇస్తారు సార్, వాడికి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎంత ఉందో తెలియకుండా ఎలా ఇస్తారు అడ్మిషన్ అనేది కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. రైట్. అది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఎగ్జామ్ రాసి దానికి ఎందుకు మళ్ళీ 20,000 ఎగ్జామ్ ఫీజు 18,000 ఉంటుంది ఐఎల్స్ ఎగ్జామ్, అంతెందుకు వేస్ట్ చేయటం, మేము డైరెక్ట్గా ఇంటర్వ్యూ తీసుకుంటాం స్టూడెంట్ని, కమ్యూనికేషన్ మాకు నచ్చితే ఓకే అనే యూనివర్సిటీస్ గోల్డెన్. ఓకే. అండ్ దెన్ ద సేమ్ కంట్రీ కొంతమంది తీసుకుంటారు, కొంతమంది రిజెక్ట్ Yes, చేస్తారు, yes. అట్లా అలా కూడా ఉంటారు. ఓకే, డిపెండ్స్ ఆన్ ది యూనివర్సిటీ. డిపెండ్స్ ఆన్ ది యూనివర్సిటీ వాళ్ళ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎల్స్ 6 వచ్చినా కూడా కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని వాడి రిక్వైర్మెంట్ 6.5 మినిమం కావాలి నాకంటే 6.5 రీచ్ అయితేనే తీసుకుంటాడు. ఓకే, అలా వేరియేషన్ ఉంటుంది గాట్ ఇట్. యూనివర్సిటీస్ లెవెల్స్ ని బట్టి కూడా. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా సరే స్టూడెంట్ అనేది ఒక కంట్రీకి చూస్ చేసుకున్నప్పుడు దాని మీద వర్క్ చేయాలి. అట్లీస్ట్ వర్క్ చేస్తేనే నేను వాళ్ళ ద్వారా మోసపోయా వీళ్ళ ద్వారా మోసపోయా అనే నెగిటివ్ కామెంట్స్ రాకుండా ఉంటాయి. చేయకుండా మనం గుడ్డిగా వెళ్తే అది వాడు తెలివితేటలు అనాలి, నువ్వు మోసపోయినావు వాడు తెలివితేటలు అంతే. రైట్. నువ్వేం చేసావు. రైట్. అంత ఆలోచించి ముందు పాపం వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేయడం. మీరు ఇండస్ట్రీ నుంచే వచ్చారు, బ్లఫ్ మాస్టర్ మూవీలో క్లియర్గా చూపిస్తారు అవును. మనిషికి ఆశ ఏదైతే ఉందో రైట్, ఆశ చాలా తప్పులకు దారితీస్తుంది. అవును. అది కామన్. ఆశనే ప్రతి ఒక్కటి క్యాష్ చేయాలని చూస్తాడు. అవును, అవును. ఆశపడకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్సల్టెంట్కి వెళ్ళినప్పుడు ఒక చార్జ్ చేస్తున్నాడు అనుకోండి, ఆ ఛార్జెస్ వర్తబుల్లా కాదా చూసుకోండి. Okay. పక్కనోడు ఫ్రీగా ఇస్తున్నాడని వాడి దగ్గర వర్త్ లేనివాడి దగ్గరికి పోయి ఎందుకు స్ట్రగుల్ అవ్వాలి. అండర్స్టూడ్. నువ్వు 5,000 10,000 కోసం చూసుకుంటే నీకు టోటల్ ఖర్చు పెట్టిన తర్వాత ₹1,00,000 ఎండ్ ఆఫ్ ద వీసా రాకపోవడం ఇంకోటి జరిగితే మొత్తం స్పాయిలే కదా. అది స్పెండింగ్ అంతా పోయింటే కదా. టైం, అన్నిటికంటే టైం వేస్ట్. మనీ పక్కన పెడితే ఆ ఇంటేక్ మిస్ అయ్యావంటే 1 year లాస్ నీకు. నెక్స్ట్ ఇంటేక్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మంచి టాపర్స్ ఉంటారు, మంచి పర్సంటేజ్ ఉంటుంది కాలేజ్లో. ఇప్పుడు వాళ్ళ పాపం కొంతమంది పేరెంట్స్కి అంత ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండరు, అసెట్స్ ఉండవు, ఓన్ హౌసెస్ ఉండదు. నేను విన్నదంటే ఓన్ హౌస్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి, ఇవన్నీ ఉండాలంటారు. ఒకవేళ ఎనీ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్కి నా కొడుకు ఏదైనా మంచి కంట్రీకి వెళ్ళి చదివించాలని ఉంటే అలాంటి వాళ్ళకి ఏదైనా సోర్స్ ఉందా? 100% ఉంది సార్. ప్రెజెంట్ సిచ్యువేషన్ రియలీ. ఒకప్పుడు ఒక 6-7 years బ్యాక్ ఓకే, ఒక స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్ రావాలంటే ప్రాక్టికల్గా కంపల్సరీ మున్సిపాలిటీ లొకేషన్లో వాళ్ళకు ఓన్ హౌస్ ప్రాపర్టీ ఉంటేనే ఇచ్చేవాళ్ళు, ల్యాండ్ ఉన్నా ఇచ్చేవాళ్ళు కాదు. అచ్చా, హౌస్ ప్రాపర్టీ ఉంటేనే ఇచ్చేవాళ్ళు. ఓకే. ఓపెన్ ల్యాండ్ ఉన్నా కూడా యాక్సెప్టెడ్, ఎంత కాస్ట్ అయినా కానివ్వండి, అది ఓకే, నాట్ యాక్సెప్టెడ్ అనమాట. ఓపెన్ ల్యాండ్ అయితే ఓన్లీ హౌస్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్ డేస్లో ఓల్డ్ అనే ప్రైవేట్ ఫైనాన్షియల్ సోర్సెస్ ఉన్నాయి. ఓకే, లైక్ అడ్వాన్స్ అని, HDFC క్రెడిట్ అని, ఫ్రాడ్జీ అని ఓల్డ్ అండ్ లోన్స్ వచ్చాయి, లోన్స్ ఇన్స్టిట్యూట్స్. ఓకే. అవి ఏంటంటే స్టూడెంట్ ప్రొఫైల్ బాగుండి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉన్నా సరే సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవ్వకుండా, అంటే ఎటువంటి లోన్స్ సెటిల్మెంట్ ఇటువంటి వాళ్ళ పేరెంట్స్ సంబంధించి సిబిల్ స్కోర్ అండ్ వచ్చిన యూనివర్సిటీ క్వాలిటీ యూనివర్సిటీ, మంచి ర్యాంక్డ్ యూనివర్సిటీ అయితే ఓకే అప్ టు 70-80 lakhs వరకు కూడా వితౌట్ ఎనీ సెక్యూరిటీ లోన్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ లోన్స్ 70-80 lakhs, నాట్ 2 to 3 lakhs, 70-80 lakhs లోన్స్ వస్తుంది. 70-80 lakhs, 70-80 లక్షల లోన్స్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఇస్తున్నారు. అది రీపేమెంట్ కూడా ఎలా ఉంటుందంటే స్టూడెంట్ వెళ్ళి కోర్స్ కంప్లీట్ అయిపోయిన 1 year తర్వాత రీపేమెంట్ స్టార్ట్. అంటే ఆ 1 yearలో కూడా జాబ్ కొట్టుకోమని వాడికి ఆప్షన్ ఇస్తారు. అప్పటి వరకు రీపేమెంట్ ఉండదు. ఓకే. బట్ స్టూడెంట్ ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ లైక్ పర్సంటేజా లేకపోతే లైక్ మేజర్గా మెరిట్ పర్సంటేజ్ చూస్తారు. దాంతోపాటు వాళ్ళు సెలెక్ట్ అయిన యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇవి కూడా చూసుకుంటారు, మంచి యూనివర్సిటీనా కాదా. అబ్రాడ్లో అడ్మిషన్ వస్తుంది కదా, ఓకే, అడ్మిషన్ వచ్చాకే లోన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అవును, అప్పటి వరకు స్టార్ట్ అవుతుంది. ఆ అడ్మిషన్ మంచి ర్యాంక్డ్ యూనివర్సిటీనా, మంచి అక్రెడిటేషన్స్ ఉన్నాయా, ఓకే, యూనివర్సిటీ మంచిదేనా అంటే ఒక 1-2 సంవత్సరాలు తీసేసే యూనివర్సిటీస్ కాకుండా మంచి యూనివర్సిటీని వాళ్ళ లిస్టెడ్ యూనివర్సిటీస్ చూసుకొని ఆ యూనివర్సిటీ అండ్ ఇతని మెరిట్, బ్యాచిలర్స్లో ఉన్న పర్సంటేజ్ చూసుకొని వితౌట్ సెక్యూరిటీ లోన్స్ ఇస్తారు. అంటే వీళ్ళకి ఏదో ఇంటర్వ్యూస్ జరుగుతాయి లేకపోతే ఓన్లీ బేస్డ్ ఆన్ మెరిట్? బేస్డ్ ఆన్ మెరిట్, అంతేనా? అంతే, ఏ ఇంటర్వ్యూ ఉండదు. ఇది ఎంతమందికి తెలుసు, లైక్ పర్సంటేజ్ ఆఫ్ లైక్ చాలా మందికి తెలియకపోవచ్చు కదా ఇది. రూరల్ ఏరియాలో ఇప్పటికి తెలియదు సార్. గ్రామీణ ప్రాంత ప్రజలకి వాళ్ళ పేరెంట్స్కి అసలు తెలియదు ఇప్పటికి. పర్సంటేజ్ ఉన్నా సరే ఏదో చిన్న జాబ్ చేసుకుని అంటే అక్కడికి పంపించడానికి మనకి ఇంత అవుద్ది మనం పెట్టలేమనేది ఒకటి, వాళ్ళకి ఇవి తెలియక
ఇవి తెలిస్తే పంపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి తెలియక ప్రాబ్లం. ఓకే. సిటీ పీపుల్ మాక్సిమం పీపుల్ తెలుసు దే నో. ఓకే. ఇప్పుడు ఎందుకంటే సో మెనీ మార్కెటింగ్ కూడా జరుగుతున్నాయి, ఎక్కువ మార్కెట్ కూడా చేస్తున్నారు ఇట్లా లోన్స్ ఉన్నాయని చెప్పేసి. ఓకే. సో అంటే వీళ్ళకి బేసిక్ ప్రాపర్టీ ఉన్న సరిపోతుంది, వాళ్ళ సివిల్ స్కోర్ బాగుంటే చాలు పేరెంట్స్ కి. అసలు ప్రాపర్టీతో పని లేదు సార్. సో ప్రాపర్టీతో పని లేదు, వితౌట్ ఎనీ ప్రాపర్టీ. సో పేరెంట్స్ కి ఒక ఎంప్లాయీ ఉండి వాళ్ళ సిబిల్ స్కోర్ బాగుండి, ఎంప్లాయీతో కూడా పని లేదు. ఫార్మింగ్ అయినా సరే, పేరెంట్ ఫార్మర్ అయినా సరే, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఓకే, అసలు ఒక సెంట్ భూమి లేకుండా కౌలుకి వేస్తున్నా సరే, ఓకే, స్టూడెంట్ ప్రొఫైల్ బాగుండి మంచి యూనివర్సిటీ అడ్మిషన్ వస్తే వితౌట్ ఎనీ సెక్యూరిటీ లోన్ ఉంటుంది. ఇప్పుడు ఆ యూనివర్సిటీ అడ్మిషన్ కి మీరు ఎలా హెల్ప్ చేస్తారు? హెల్పింగ్ అంటే మీన్స్ ఇప్పుడు క్వాలిటీ ప్రొఫైల్ అనుకోండి సార్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పటి వరకు కూడా చెప్తేది అదే, ఒకవేళ పర్సంటేజ్ మంచిగా ఉంటే 100% మంచి యూనివర్సిటీకే సజెస్ట్ చేస్తాం, మంచి ర్యాంక్డ్ యూనివర్సిటీకే సజెస్ట్ చేస్తాం. ఓకే, ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ 100% వస్తుంది, ఎందుకంటే ప్రొఫైల్ బాగుంది కాబట్టి. ప్రొఫైల్ బాగాలేనప్పుడు మనం ఏం చేయలేము. సో యూ మీన్ టు సే దట్ ఫ్రమ్ ద 10th +2 అండ్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్స్ ఈ 3 above 9+9.5 90 కూడా కాదు సార్, దీస్ డేస్ 70+ ఉంటే చాలు. సీరియస్లీ లోన్స్ ఇస్తున్నారు, హ్యాపీగా ఇస్తున్నారు లోన్స్. 70% ప్లస్ 70+. మేజర్గా 10th ఇంటర్మీడియట్ కూడా కాదు, బ్యాచిలర్స్ చూస్తున్నారు. బ్యాచిలర్స్ లో 70% ఉందంటే ఖచ్చితంగా లోన్ వస్తుంది. వావ్, నో డౌట్ అట్ ఆల్. మంచి స్కూల్ కూడా, మంచి యూనివర్సిటీ కూడా వస్తుంది అడ్మిషన్. ఓకే, చాలా మందికి అంటే ఇన్ఫర్మేషన్ తెలీదా? అంటే ప్రతి ఒక్కరు ఇంకా ఏంటంటే లైక్ వాళ్ళకి ప్రాపర్టీస్ ఉండాలి, లేకపోతే బ్యాంక్ లో ఇప్పటికీ అమిత్ ఉంది జనాల్లో చాలా మందిలో. ఇంత ఇవి లేకపోతే మనకు లోన్స్ రాకుండా ఇంత అమౌంట్ 20-30 లక్షలు ఎక్కడ పెట్టాలి? ఎందుకు మావాడు కట్టాడు 40 లక్షలు 50 లక్షల దాకా ఇయర్ కడుతున్నాడు. అది యూనివర్సిటీకి వాళ్ళే పే చేస్తారు. కోర్స్ అయిపోయిన 1 year తర్వాత రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది, మంత్లీ ఈఎంఐ. అప్పుడు జాబ్ కొట్టగలుగుతాడు, క్వాలిటీ స్టూడెంట్ కాబట్టి. ఆ ట్రస్ట్ తోనే కదా వాళ్ళు ఇస్తున్నారు. రైట్, క్వాలిటీ స్టూడెంట్ వీడు జాబ్ కొట్టగలని ట్రస్ట్ తో ఇస్తున్నారు. సో చాలా పెద్ద ప్లస్. అయితే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఒక్కటే కదా సార్, జనాల్లో తెలియని విషయం ఏంటంటే, నేను స్టార్టింగ్ మీకు అన్నాను ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది. ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా మందికి తెలియదు. ఏ కంట్రీస్ లో ఫ్రీ ఎడ్యుకేషన్? ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సార్ ఫ్రీ ఎడ్యుకేషన్. యూరోపియన్ యూనియన్ లో మనం తీసుకున్నట్లయితే మేజర్ గా ఇటలీ, జర్మనీ అండ్ రీసెంట్ డేస్ ఆస్ట్రియా ఎక్సలెంట్ ఉంది. ఆస్ట్రియా ఓకే ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కూడా ఉంది. ఆస్ట్రియా గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుందంటేనే టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్. ఓకే, అటువంటి యూనివర్సిటీలో కోర్స్ కంప్లీట్ చేస్తే ప్లేస్మెంట్స్ కూడా అలానే ఉంటాయి. చాలా హై డిమాండ్ ఉంది, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అటువంటి యూనివర్సిటీస్, అటువంటి కంట్రీస్ని వీళ్ళకి తెలియక ఒకటి. అండ్ రెండోది వచ్చేసి కొంతమంది కొన్ని ఏరియాస్లో వాటి మీద నాలెడ్జ్ లేక కన్సల్టెంట్ని కలిసినా కూడా ఆ కంట్రీ ఎందుకు, ఈ కంట్రీ ఎందుకు, దీనికి వెళ్ళిపోయి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి డైవర్ట్ అవుతుంది. ఓకే, అది రైట్ పర్సన్ని, నాట్ ఓన్లీ వారది, నేను ఇందాక మీకు చెప్పాను ఒక మాట కూడా, ఏ కంట్రీ స్పెషలిస్ట్ ఆ కంట్రీస్కి ఉన్నారు చాలా మంది. వాళ్ళని అప్రోచ్ అయినా పర్లేదు, బట్ నువ్వు రైట్ వేలో వెళ్ళు. కరెక్ట్ వేలో వెళ్తే నీ కెరీర్ బాగుంటుంది. సర్చ్ చేయాలి ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. ఇంకా ఆస్ట్రేలియాలో ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మనకు ఫర్ ఇయర్ 12 months ఉంటుంది. ఏ జాబ్ ఎక్కడైనా సరే 12 months ఇయర్కి వచ్చేసి 12 monthsకి 12 months శాలరీ ఇస్తారు మనకి ఇక్కడ వర్క్ చేస్తే. కానీ ఆస్ట్రేలియాలో ఎవ్రీ 12 monthsకి 2 months బోనస్ శాలరీ ఇస్తారు. 14 months 2 months. ఓకే, 14 months శాలరీ ఇస్తారు. ఎవర్ గ్రీన్ 0% క్రైమ్ రేట్. ఇది పక్కన పెడితే మళ్ళీ ఇంకొక ఎవర్ గ్రీన్ కంట్రీ ఇంకోటి ఉంది మన యూరోపియన్లోనే, ఫిన్లాండ్. ఇప్పటికీ వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ. గూగుల్లో వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ అని కొడితే ఫిన్లాండే కనిపిస్తుంది. దాంట్లో కూడా అప్ టు 70-60% స్కాలర్షిప్స్ ఇస్తున్నారు టోటల్ ట్యూషన్ ఫీజు. అండ్ హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే దట్ మీన్స్ 0% క్రైమ్. అది ఇప్పుడు ఇలాంటి వాటికి మన కన్సల్టెన్సీస్ హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఇలా ఉన్నా కూడా దే విల్ చార్జ్ ఫర్ సంథింగ్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ దే విల్ టేక్. ఎస్ సార్, చార్జ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎనీ కన్సల్టెన్సీ ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తున్నారు అంటే యూనివర్సిటీ నుంచి 1 రూపీ కూడా రాదు. ఓకే, స్టూడెంట్కి ఇప్పుడు ఒక 30 lakhs లేదా 40 lakhs వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఒక 30-40 lakhs నీకు ఫీజు చార్జ్ చేయకుండా ఫ్రీగా ఇస్తుందంటే ఒక 2 lakhs 3 lakhs ఖర్చు అయినా స్టెప్ తీసుకోవడం మంచిది. ఓకే, చార్జ్ చేయకుండా. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది ఒక 4 months నుంచి 5 months పడుతుంది మినిమం. 4-5 months పడ్డప్పుడు
వాళ్ళ ఎంప్లాయీకి ఛార్జ్ శాలరీస్ కానీ ఇవన్నీ రన్ చేయాలంటే ఒక కన్సల్టెంట్ అయినా రైట్ ఎంతో కొంత ఛార్జ్ చేయాలి. ఛార్జ్ చేస్తేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. రైట్ నేను అదే నమ్ముతాను. అండ్ స్టూడెంట్ కూడా క్వశ్చన్ చేయగలిగే రైట్స్ ఉంటాయి. నేను పే చేశాను సార్, నాదేంటి సర్వీస్, ఎంతవరకు వచ్చింది, ఏంటి ప్రాబ్లం, అదే నేను ఫ్రీగా చెప్పాను, మీకు ఫ్రీగా తీసుకొని చేస్తున్నాను, నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తా, నువ్వేమైనా కట్టావా ఎల్లు అయ్యా అంటారు. రైట్ కామన్. ఆ రైట్ అనేది రాదు మనకి. అదే. సో బోత్ ఆర్ రైట్. అంటే వీళ్ళు కట్టాలి, అట్ ద సేమ్ టైం అలా అడిగి తీసుకోవాలి ఆ సర్వీస్ కూడా వాళ్ళు. రైట్. ఎందుకంటే ఇంకొక మేజర్ స్టూడెంట్ ఇక్కడ మీరు ఈ ప్రాసెస్ అంతా నాకు బాగా అర్థమైంది. ఇక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా గైడ్ చేస్తారు, వాళ్ళకి వీసా అప్లికేషన్ ఫిల్అప్ నుంచి వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేస్తారు, ఇదంతా బాగుంది. కానీ వన్స్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎస్పెషలీ గర్ల్స్కి వాళ్ళు భయపడతారు. అంటే పేరెంట్స్ కొంచెం ఎంతో కొంత భయం ఉంటుంది ఆ యూనివర్సిటీ పరంగా. మీరు ఏ కేరింగ్ యాజ్ అ కన్సల్టెంట్ మీరు ఏ కేరింగ్ తీసుకుంటారు? దీంట్లో మనకు అక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు, సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అయిన వాళ్ళు. సో దట్ ముందే ఇక్కడ ఎప్పుడైతే వీసా వస్తుందో, వీసా రాగానే వాళ్ళకి అటాచ్ చేసేస్తాం. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకోవటం కానివ్వండి, అదొకటి. అండ్ పంపించేటప్పుడే ఆ ఏరియాలో క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఇది సేఫ్టీనా కాదా, ఫీమేల్స్ని మనం ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చా లేదా అనేది చెక్ చేసి చెప్పాల్సిన బాధ్యత కన్సల్టెంట్. చెప్తారా? 100% చెప్తాం. ఓకే, చెప్తాం. ఏదన్నా అప్పటికి కూడా స్టూడెంట్ మా ఓన్ బ్రదర్ వాళ్ళు ఉన్నారు అక్కడే, మాకు అదే కావాలంటే చేస్తాం. అది ఇంకా వాళ్ళ రిస్క్. అండ్ రీసెంట్ డేస్ మేము చూస్తున్నది అయితే రియాలిటీ పరంగా బాయ్స్ కంటే కూడా లేడీస్ ఎక్కువ సక్సెస్ అవుతున్నారు, బాగా చదువుతున్నారు వీళ్ళు. రియలీ 100%. అండ్ వచ్చే ప్రొఫైల్స్ కూడా ఫీమేల్స్ నెంబర్ 1 ప్రొఫైల్స్ వస్తున్నాయి. ఫ్యాక్ట్ సార్ అది. కానీ ఒకటి నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్స్ మీరు అన్నట్టు చదువుకోవడానికంటూ ఎంఎస్ కంటూ వెళ్ళి అక్కడ చాలామంది ఈ మధ్య పేపర్లో చదివిన వాళ్ళలో కొంచెం యాక్సిడెంట్స్ అవడం, లేకపోతే గన్ ఫైరింగ్ అవడం, ఇవన్నీ వీటన్నిటికీ పేరెంట్స్ పానిక్ అవుతారు కదా. సార్ మొన్న ఎయిర్లైన్ క్రాష్ అయింది. మనకు టైం రాసి పెట్టుంటే ఎక్కడ ఏమవుద్ది అనేది తెలియదు. బట్ వాటిని ఆ ఏరియాస్ని అండ్ ఆ కంట్రీస్ని కొంచెం అవాయిడ్ చేయటం మంచిది. ఇప్పుడు ఎయిర్ప్లేన్ క్రాష్ అనేది అది విధి, బట్ ఇది కొన్ని వాళ్ళ ఆ కంట్రీస్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటిది ఉంది అని మీరు సజెస్ట్ చేసి పంపించడం. సజెస్ట్ చేయడం అంటే, కానీ ఎప్పుడు ఆయా లొకేషన్లో జరుగుద్దని కూడా తెలియదు. ఇప్పుడు ఇన్ని కోట్ల జనాభాలో జరుగుతున్న ఇన్సిడెంట్లో ఇప్పుడు యుఎస్ లోనే ఎక్కువ జరిగినాయి. ప్రాక్టికల్ రియాలిటీ ఎక్కువ యుఎస్ లోనే గన్ కల్చర్ ఎక్కువ జరిగింది. కొంచెం ఉంది, అది వాళ్ళకి లైసెన్స్ ఉండటం వల్ల. అది ప్రాక్టికల్ రియాలిటీ చెప్పంటే అమెరికన్స్ చేసేదానికంటే అదర్ కంట్రీస్ వాళ్ళు దాంట్లో ఉంటున్నారు. కొంతమంది నీగ్రోస్ కావచ్చు, ఆఫ్రికన్స్ కావచ్చు, వీళ్ళు వాటి వల్ల కూడా వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి జరుగుతున్నాయి. అవి వాటిని సపోర్ట్ చేయలేము, అట్లనే ఆపలేము. అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా సరే ఈ జరుగుతున్నప్పుడు ఆ కంట్రీ ఎందుకని ఆగేది కూడా తగ్గింది, లేదు అంత ఆగట్లేదు. కొంతమంది లిమిటెడ్ పీపులే మిగతా కంట్రీస్ గురించి తెలుసుకొని వెళ్తున్నారు, అంటే ఆ కంట్రీకి మూవ్ ఆన్ అవుతున్నారు. ఓకే జరుగుతుంటే ఇది కామన్ అని థింక్ చేసేవాళ్ళు కొంతమంది, కొంతమంది లేదు ఈ కంట్రీలో ఇలా జరుగుతుంది మనం చేంజ్ చేయాలనే వాళ్ళు. బోత్ వేస్ ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు వచ్చిన టర్మ్కి మీకు ఎలాంటి డిఫికల్టీస్ ఉన్నాయి? ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సార్ నేను దీన్ని డిఫికల్టీగా అసలు ఫీల్ అవ్వట్లేదు రియాలిటీ చెప్పాలంటే. చాలా మంది డిఫికల్టీ అంటే నేను నిన్న పేపర్లో చూసాను స్టూడెంట్స్కి ఎలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అనేది. రైట్. కానీ రియాలిటీ నేను అనుకోవటం అయితే ట్రంప్ క్వాలిటీ స్టూడెంట్స్ కోసం స్ట్రిక్ట్ చేస్తున్నాడు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 1.5 year బ్యాక్ ట్రంప్ రాకముందు ఎలక్షన్స్ ముందు 6 lakhs 7 lakhs స్టూడెంట్స్ వెళ్ళారు ఇండియా నుంచి. 7 lakhs ఎంతమందికి ఎక్కడ సోర్స్ ఇవ్వాలి, అక్కడ ఆపర్చునిటీస్ ఎన్ని రావాలి. అండ్ దట్ టైం చాలా ఫేక్ డాక్యుమెంట్స్తో వెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే జెన్యూన్గా చదివిన స్టూడెంట్కి వాల్యూ లేకుండా పోతుంది. 4 years నేను కష్టపడి ఒక డిగ్రీ తీసుకున్నాను, వాడు 2 months డిగ్రీ తెచ్చేసాడు బయట నుంచి అనేది వచ్చినప్పుడు అవే దొరికి వాటినే ఆపుతున్నారు, కానీ వేరే వాటిని ఏం ఆపట్లేదు. ఇప్పటికీ ఇమిగ్రేషన్ దగ్గర పట్టుకున్నా లేదా యుఎస్లో వెరిఫికేషన్లో దొరికినా ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్స్ మీద బయటకు వచ్చిన వాళ్ళే. కానీ రియల్గా జెన్యూన్ స్టూడెంట్ అనేవాడు రెగ్యులర్గా కాలేజీలో చదువుతూ ఉన్నవాడిని ఎవరిని పట్టి పంపించింది ఏం లేదు. రైట్.
ఒరిజినల్ స్టూడెంట్ స్టిల్ అక్కడే ఉన్నాడు. Nice. కొన్ని ఇన్సిడెంట్లో కొంతమంది వల్ల కొంతమంది దొరుకుతున్నారు కానీ ఓకే. దానివల్ల ఏం కాదు, ఇంకా ఉన్న స్టూడెంట్స్ కన్నా అట్లీస్ట్ మంచి జాబ్స్ వస్తాయి. ఫిల్టర్ Filter, yes. రైట్ 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 ఉన్న స్టూడెంట్స్ కన్నా క్వాలిటీ జాబ్స్ వస్తాయి, మంచి సెటిల్ అవుతారు. రైట్ మంచిది అది. నేను అనుకోవటం అయితే ఎంత స్ట్రిక్ట్ ఏం కాదు. రైట్. ఇప్పటికి వీసాలు వస్తున్నాయి. నేను ఇందాక మీకు ఇది కూడా అన్నాను, ఇంటర్వ్యూస్ ఎలా అవుతుందంటే అప్పుడు కొంచెం ఈజీగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఫిల్టర్ చేసే విధానంలోనే క్వాలిటీ స్టూడెంట్ కోసం బట్టి కొట్టడం ఇటువంటి ఏం లేకుండా ఉన్నది ప్రాపర్గా ఓన్ వర్డ్స్లో చెప్పగలిగిన వాళ్ళకి వీసాలు వస్తుంది. రైట్. ఇప్పుడు మనం ఏదైనా కంట్రీ చూస్ చేసుకున్న తర్వాత మనం ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ మనం ఇన్ కేస్ మనకి యూనివర్సిటీలో జాబ్ లేకపోతే, ఇప్పుడు బయట పార్ట్ టైం మ్యాండేటరీగా వాళ్ళు చేయాల్సి వస్తే, అంటే వాళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఎలాంటి గైడెన్స్, అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు ఇక్కడ పలానా మనకు తెలిసిన స్టూడెంట్ ఇంతకుముందు వెళ్ళున్నాడు, నువ్వు వెళ్ళి వాడిని కలు, నేను గైడ్ చేస్తాడు అని మీరు చెప్పి పంపిస్తారా, లేదు మీరు చూసుకోవడానికి వదిలేస్తారా? యుఎస్ అయితే అటువంటి గైడెన్స్ ఇవ్వడం కూడా రాంగ్ సార్. ఓకే. యుఎస్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్సే అది ఇల్లీగల్ బయట జాబ్ అనేది. ఓకే. అండ్ కన్సల్టెంట్ గైడెన్స్ అనేది అటువంటి వాటికి ఇస్తే వాడు దొరికిన రోజున వాడు కట్టిన ఫీజుతో పాటు వాడు డిపోర్ట్ అయ్యి ఇండియాకి రావాల్సిన సిచ్యువేషన్. అందుకనే యుఎస్ వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే పార్ట్ టైం డిపెండెంట్ అయ్యి అసలు వెళ్ళకూడదు. ఓకే. ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకోవటమా లేదా ఫండ్స్ నీ దగ్గర అవైలబిలిటీ జెన్యూన్గా ఉంటేనే స్టెప్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే. అదర్ దెన్ దట్ మనం లోకల్లో పార్ట్ టైం చేసుకోవచ్చు అని వెళ్తే ఇప్పుడు స్ట్రగుల్స్ అనుభవిస్తుంది కూడా అదే, అలా వెళ్ళిన వాళ్ళే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఎందుకంటే మీకు ఇల్లీగల్ అయినప్పుడు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు జాబ్స్ అక్కడ పార్ట్ టైమ్స్? ఇప్పుడు రిమైనింగ్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి, లైక్ యూకే ఉంది, లేదంటే ఇటు యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, వీక్లీ 20 hours or 30 hours లీగల్. ఓకే. అంటే ఇంకొక మేజర్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ కొన్ని బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, అంటే 4 years కాస్త 5 years లో సమ్ ఆఫ్ అదర్ రీజన్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఒకవేళ అప్లై చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి? మ్యాక్సిమం యూనివర్సిటీస్ వాళ్ళు ఏం చేస్తారంటే సార్, మనకు ఫర్ ఎగ్జాంపుల్ 4 years మీరు అన్నట్లు 5 years కంప్లీట్ అయ్యింది, దానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్. ఓకే. స్టూడెంట్కి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయ్యి అయిపోవచ్చు, లేదంటే హెల్త్ ఇష్యూ అయ్యి, లేదంటే ఏదైనా యాక్సిడెంటల్ ఇష్యూ అయ్యి, ఎనీథింగ్ కావచ్చు. దానికి ఆ ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో మనం ఇచ్చి, ఓకే, ఎస్ఓపిలో మెన్షన్ చేసి ఆ ప్రాపర్ జస్టిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన మెడికల్ ఇంకోటి ఇస్తే సబ్మిట్ చేయగలిగితే మ్యాక్సిమం యూనివర్సిటీలు యాక్సెప్ట్ చేస్తాయి, వెళ్ళొచ్చు. వాళ్ళు దానివల్ల ఆగిపోవాల్సిన పరిస్థితి ఏం కాదు, 100% ఛాన్సెస్ ఉంది. సో మెనీ కంట్రీస్ దే ఆర్ యాక్సెప్టింగ్ విత్ ప్రాపర్ జస్టిఫికేషన్. అండ్ ఈ బ్యాక్లాగ్స్ వే కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్కి ఎలా క్యాలిక్యులేషన్ ఉంటుందంటే, బ్యాక్లాగ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్ ఉంది, ఓకే, ఒక 6 credits ఉన్నాయి. 6 creditsలో ఒక 4 పాస్ అయ్యి 2 ఫెయిల్ అయ్యాం, ఫెయిల్ అయ్యాం. నెక్స్ట్ టైం రాసినప్పుడు 2 పాస్ అవుతే ఓకే, లేదా 2 ఫెయిల్ అయితే ఆ 2 ఫెయిల్ అయిన మార్క్స్ మేము మనం పక్కా పెట్టేయచ్చు. లేదు 1 పాస్ అయ్యి 1 ఫెయిల్ అయ్యాం అనుకోండి, ఫస్ట్ ఫెయిల్ అయినప్పుడు 2, ఇప్పుడు 1 మళ్ళీ ఫెయిల్ అయింది కదా, దాన్ని మొత్తం 3 అట్లా కౌంట్ వస్తుంది. ఇండివిజువల్ ప్రతి ఒక్కటి రీఅటెంప్ట్ చేసింది కూడా కౌంట్ కిందకి వస్తుంది. అట్లా నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఎన్ని అనేది అప్పుడు చూసి ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంటాయి, నేను ఇన్ని బ్యాక్లాగ్స్ యాక్సెప్ట్ చేస్తాను, రీఅటెంప్ట్ చేసి పాస్ అయినా కూడా ఇన్ని బ్యాక్లాగ్స్ కంటే ఎక్కువ ఉంటే నేను యాక్సెప్ట్ చేయను అనేవి ఉంటాయి కొన్ని రూల్స్. ఆ బేస్ మీదనే మనం యూనివర్సిటీ సెలక్షన్ ఇవ్వాలి స్టూడెంట్కి. ఓకే. అదర్ దెన్ దట్ ఇచ్చామనుకోండి, అనవసరం వాడికి అప్లికేషన్ ఫీజు ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు, వేస్ట్, అది రాదు అడ్మిషన్. అది ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ఇవ్వగలిగితే వాడికి వేస్టేజ్ అవ్వకుండా ఖర్చులు కూడా మూవ్ ఆన్ అవుతాయి. రైట్. ఇప్పుడు చాలా కన్సల్టెన్సీలు అంటే లైక్ కొన్ని ఫేక్ కన్సల్టెన్సీస్ని కూడా స్టూడెంట్స్కి కొంచెం జెన్యున్గా వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు కొంతమందికి ఇది జెన్యునా ఫేక్ అని తెలియకుండా కొంతమంది ఫేక్ కన్సల్టెన్సీ కూడా వెళ్ళిన ఉన్నారు. హౌ డు ఐడెంటిఫై ఫేక్ కన్సల్టెన్సీ ఆర్ జెన్యున్ అని మీరు చెప్పండి. సార్, ఇది ఒకటి స్టూడెంట్ ఒకటి ఫోకస్డ్గా ఉండాలి సార్. ఓకే, ఫస్ట్ థింగ్. అండ్ ఫేక్ కన్సల్టెన్సీస్ స్టూడెంట్ కొంచెం ఫోకస్ చేస్తే అర్థమైపోద్ది. ఓకే. హౌ అంటే సార్, ఇప్పుడు ఒక కన్సల్టెంట్ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు, ఓకే, ప్రాపర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు స్టూడెంట్ని అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక ఆఫర్ చేస్తుంటారు. ఓకే, కంప్లీట్ ఫ్రీ ప్రాసెసింగ్, లేదంటే ల్యాప్టాప్ ఇస్తాం, ఓకే, లేదా ఫ్లైట్ టికెట్ ఇస్తాం, ఓకే, ఇటువంటి ఆఫర్ చేస్తుంటారు.
ఆఫర్ చేసినప్పుడు స్టూడెంట్ అట్రాక్ట్ అవుతుంది. ఓకే. నువ్వు జెన్యూన్ సర్వీస్ చేస్తున్నప్పుడు నీ ఖర్చులకి పోను నువ్వు మళ్ళీ అవన్నీ ఎందుకు ఆఫర్ చేస్తున్నావు? ఓకే, గాట్ ఇట్. అదొకటి. అండ్ రెండోది వచ్చేసి ఒక కన్సల్టెంట్ ఒక సబ్జెక్ట్ నువ్వు ముందే ప్రిపేర్డ్గా వెళ్తే ఓకే. వాడు ఫేక్ కన్సల్టెన్సీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంత నాలెడ్జ్ ఉండదు. వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నారు అనేది వీళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. స్టూడెంట్ కూడా వెరిఫై చేసుకోవాలి ఇతను చెప్పింది కరెక్టా కాదా. లేదంటే అతని దగ్గరికి నా దగ్గరికి వచ్చిన ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా ఇంకా 4-5 కన్సల్టెన్సీ సర్చ్ చేయండి, తప్పులేదు. బట్ ఎవరు అట్రాక్ట్ చేయడానికి చూస్తున్నారు, ఎవరు రియాలిటీ చెప్తున్నారు అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, గాట్ ఇట్, గాట్ ఇట్. ట్రూత్ ఎప్పుడైనా చేదుగా ఉంటుంది స్టార్టింగ్. నిజం చేదుగానే ఉంటుంది, అబద్ధం తీగా ఉంటుంది, అదేగా ఉంటుంది. ఇమీడియట్ అట్రాక్ట్ అవుతారు. రైట్, రైట్. ఆ అట్రాక్షన్ ఆపేసుకొని అసలు ఏంటి ఎంతవరకు రియాలిటీ, ఇంత చెప్తున్నారు కదా, ఇది నిజంగానే అక్కడ ఉందా అనేది మనం వర్కౌట్ చేయాలి. చేస్తే మ్యాక్సిమం తగ్గింది ఈ మోసపోవటం ఇవన్నీ అనేది. రైట్, రైట్. అదర్ దెన్ దట్ టఫ్. ఓకే. గుడ్డిగా వెళ్ళిపోతా ఉంటే కష్టం. అండ్ రెండోది వచ్చేసి రీసెంట్ డేస్ ఏమవుతుందంటే ఒక ఆర్గనైజేషన్ ఏం లేకుండా కూడా చాలా మంది మేము చేస్తున్నాం అడ్మిషన్స్, మాకు ఇవ్వండి అప్లికేషన్ మేము చేస్తామని చెప్పేసి తీసుకొని ఫీజులు యూనివర్సిటీ కట్టకుండా వాళ్ళ అకౌంట్కి వేయించుకొని ఆ ఫీజులు యూనివర్సిటీ కట్టకుండా ఫేకులు నడుస్తున్నాయి కూడా మార్కెట్లో చాలా నడిచి. ఓకే. కన్సల్టెన్సీ త్రూ నువ్వు వెళ్ళాలన్నప్పుడు కంపల్సరీ విజిట్ చేయి కన్సల్టెన్సీ. వితౌట్ ఆఫీస్ వాళ్ళని ట్రస్ట్ చేయడానికి లేదు అసలు. ఎందుకు ట్రస్ట్ చేయాలి? తర్వాత మోసపోయామని ఆఫీస్లో పెట్టుకొని కూడా మోసం చేసేవాళ్ళు. పెట్టుకొని మోసం చేసేదానికోసం నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. అదే దాన్ని ఐడెంటిఫై చేయాలంటే ఇదే స్టూడెంటే ఫోకస్ చేయాలి. రైట్. ఇది ఎంతవరకు కరెక్ట్ అయినా ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నాడు. రైట్. నిజంగా ఇప్పుడు చాలా మంది కన్సల్టెన్సీ కొంతమంది చెప్తారు వెళ్ళగానే నీకు అది ఉంటుంది ఇది ఉంటుంది, పార్ట్ టైం నేను ఇప్పిస్తాను, నువ్వు రోజుకు నెలకు ₹1,00,000 వస్తాయి నీకు సంపాదన. పార్ట్ టైం అండ్ వీసా 100% గ్యారంటీ అని చెప్పేది కూడా రియాలిటీ కాదు. వీసా 100% గ్యారంటీ చెప్పడానికి నేను ఎవరిని? రైట్. అది వీసా ఆఫీసర్ చేతిలో ఉంటుంది. రైట్. అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. నేను ఎంతవరకు చెప్పగలను 100% వీసా సక్సెస్ రేషియో అని చెప్పగలను మహా అయితే. ఎందుకంటే ప్రీవియస్ 10 వీసాలు వేస్తే 10 సక్సెస్ అయినా అనుకో, దాని సక్సెస్ రేషియో అంటాం, 100% సక్సెస్ రేషియో అంటాం. అంతేగాని 100% గ్యారంటీ వీసా నీకు అని చెప్పడానికి లేదు. అది ఏ ప్రయారిటీ బేస్లో అయినా రిజెక్షన్ రావచ్చు. రైట్. సో దట్ నీకు గ్యారంటీ వీసా ఇస్తాను ఇంత కట్టు అనేది ఫేకే ఎప్పటికీ. రైట్, రైట్, రైట్. దానికి గ్యారంటీ ఇవ్వకూడదు, ఇవ్వడానికి లేదు ఆప్షన్ అసలు. ఎనీ టఫెస్ట్ అంటే చాలా కష్టమైన వీసా ప్రాసెస్ మీ 10 yearsలో చూసిందా? ఎనీ ఇన్సిడెంట్ అలా తీసుకుంటే సార్ ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ అది కష్టమైన వీసా ప్రాసెస్ అనే దానికంటే కూడా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ కరోనా ఆస్ట్రేలియా చాలా ఈజీ ప్రాసెస్. ఓకే. చాలా అంటే చాలా ఈజీ. ఓకే. బాగా వెళ్ళారు మన స్టూడెంట్స్. ఆఫ్టర్ కరోనా వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్కటి టఫ్ చేశారు. టఫ్ మీన్స్ ఫినాన్షియల్ ఇలా ఉండాలి మ్యాండేటరీ రూల్. అండ్ స్టూడెంట్ పేరెంట్స్కి కంపల్సరీ 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండాలి. ఓకే. లేదా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి మినిమం 14-15 lakhs యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ రూల్స్ అన్ని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ డాక్యుమెంట్స్ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చర్ రూరల్ ఏరియా నుంచి వస్తారు సార్, వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళలేరు. రీజన్ ఏంటంటే 14 lakhs ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు రియల్గా తీసుకుంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని పోతాయి, తెచ్చుకోలేరు. అండ్ గవర్నమెంట్ మన ఎంఆర్ఓలు కూడా అంత ఇవ్వరు. రైట్. లోయర్ మిడిల్ క్లాస్ కింద ఉన్నావు నీకు ఎట్లా ఇంత 14 lakhs ఎట్లా ఇస్తాం యాన్యువల్ ఇన్కమ్ అంటే. రైట్. అగ్రికల్చర్ ల్యాండ్ చూపించాలి అంత ఇన్కమ్ ఇవ్వాలంటే. 4-5 acres ఉన్నోడికి 14 lakhs యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇవ్వరు. రైట్. సో దట్ ఈ బేస్ మీద ఏంటంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క వీసా రిక్వైర్మెంట్స్ ఆ ఎలిజిబుల్ స్టూడెంట్స్ని స్టార్టింగ్లో చెప్పేయాలి. చెప్పకపోతే వాడికి అనవసరంగా ఇయర్ టైం వేస్ట్. వాడికి ఆశ చూపించి చేస్తాము అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి ఎండ్ వరకు తీసుకెళ్ళి నీకు ఈ డాక్యుమెంట్ లేదు అందుకే రాలేదంటే వాడి లైఫ్ స్పాయిల్. అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ అంటే ఆస్ట్రేలియా ఒక ఆస్ట్రేలియా లేకపోతే ఐర్లాండ్ కూడా సేమ్ సిచ్యువేషన్, న్యూజిలాండ్ కూడా సేమ్ సిచ్యువేషన్. ఓకే. అండ్ ఇటు యూరోపియన్ కంట్రీస్లో తీసుకున్నట్లయితే ప్రాపర్ డాక్యుమెంటేషన్ జెన్యూన్గా లేకపోతే వెరిఫికేషన్కి వెళ్తాయి, అక్కడ కూడా రిజెక్షన్స్ వస్తాయి. వీసా రిజెక్షన్ పాయింట్ ఏంటంటే ఇదే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండటం, అది ఇంపార్టెంట్. అది ప్రాపర్గా ఉంటేనే సక్సెస్ అవుతాం, లేకపోతే రిజెక్షన్ ఎక్కువ. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎస్పెషల్లీ వెంకట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బిజినెస్ ఓరియంటెడ్ పర్సన్, యూ విల్ ఎంజాయ్ ద అంటే ఒక అబ్బాయి వెళ్ళి సెటిల్ అయ్యి అబ్బాయికి ఉద్యోగం వస్తే నీ ఫేస్లో చిన్న ఆనందం, ఎక్కడో చిన్న ఇన్సైడ్ ఒక చిన్న తెలియని హ్యాపీనెస్. అరే వీడు బాగా సెటిల్ అయ్యాడ్రా, అరే వీడు మంచి యూనివర్సిటీలో ఇది వచ్చింది లేదా మంచి జాబ్ వచ్చింది అని. సో యూ విల్ ఎంజాయ్ దట్ కదా, ఆ ప్రాసెస్ నువ్వు ఎంజాయ్ చేస్తావు కదా. దానంత హ్యాపీనెస్ ఏది ఇవ్వదు, ఎన్ని కోట్లు సంపాదించిన ఇవ్వదు. అవునా?
ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు కూడా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఒక స్టూడెంట్ 9.5 జీజీపీఏ ఉంది బీటెక్లో, అంటే వెరీ గుడ్ స్టూడెంట్. బీటెక్లో 9.5 అనేది అంత ఈజీ కాదు. హిమశైలి అని స్టూడెంట్ నేమ్ కూడా. ఆమెకి నేను యుఎస్కి ఒకే ఒక యూనివర్సిటీకి అప్లై, చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళు, చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ. 2 అమ్మాయిలు, ఆయనకి 2 అబ్రాడ్ పంపించగలిగాడు. ఇక్కడ బీటెక్ కూడా 2 ఫ్రీనే, ఇంటర్మీడియట్ అంత టాపర్ వాళ్ళు. వెరీ గుడ్. బీటెక్ కూడా ఫ్రీగానే చేశారు. బీటెక్లో నెంబర్ 1 స్కోర్ వచ్చింది. తను వచ్చి, సార్ నేను ఎక్కువ యూనివర్సిటీస్ నాకేం పెట్టద్దు, ఒకటే పెట్టండి అంటే, ఇది ఇలా ఉందమ్మా స్కాలర్షిప్, ఒకసారి చెక్ చేసుకోమంటే, అమ్మాయి కూడా ఏం చేసిందంటే కనుక్కుంది, ఎంక్వైరీ చేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ యూనివర్సిటీలో, ఎస్ స్కాలర్షిప్ బాగానే ఉంది, దీంట్లో మంచిగా ఉంది అని చెప్పేసి చెప్పింది. అది ఒక్క యూనివర్సిటీని అప్లై చేసాము. చేసిన తర్వాత ఆ యూనివర్సిటీ ఫీ వచ్చేసి ఫర్ ఇయర్ $28,000 ఫర్ ఇయర్. వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ. తనకు అప్లై చేసాము. తనకు అప్లై చేసిన మెరిట్ బేస్లో ఆమెకి $16,000 స్కాలర్షిప్ వచ్చింది. 28లో 16 వచ్చింది. అంటే ఇంక $12,000 ఆమె కట్టాలి ఫీ. ఓకే అనుకున్నాం, ఓకే గుడ్ స్కాలర్షిప్, ఆల్మోస్ట్ 60% వచ్చింది స్కాలర్షిప్. గ్రేట్, యూఎస్కి అంత ఎక్కువ రావడం గ్రేట్ అని చెప్పేసి అయిపోయింది. వీసా ప్రిపేర్ అయింది మంచిగా, వెల్ డన్, సక్సెస్ఫుల్గా వీసా సక్సెస్ అయింది. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ తర్వాత నేను ఎప్పుడన్నా ఒకసారి కాల్ చేసేది అంతకుముందు. సరే అక్కడికి వెళ్ళాక బిజీ అవుతారు, కామన్ అది, ప్రతి మినిట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో. యా, ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు వాళ్ళ మదర్ వచ్చారు నా దగ్గరికి. వాళ్ళ సిస్టర్ని కూడా నేనే పంపించాను, సేమ్ కంట్రీ యూఎస్కి. వాళ్ళ మదర్ వచ్చి, సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ సిచ్యువేషన్. ఏంటి మేడం ఏమైంది? అమ్మాయికి ఆ 12,000 కూడా రిమూవ్ చేశారు సార్, ఫస్ట్ సెమిస్టర్లో టాపర్ వచ్చింది ఆ అమ్మాయి. ఇంకా ఆనందం, వాళ్ళ పేరెంట్స్లో చూసే ఆనందం మనకు దానికి డబల్ రెట్టింపు ఉంటుంది. ఓ, నా స్టూడెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ కొట్టారా యూఎస్లో, వెరీ హ్యాపీ అది. వాళ్ళ పేరెంట్స్ కూడా రీసెంట్గా గ్రాడ్యుయేషన్ డేకి విజిటింగ్ వీసా వేసాం, వాళ్ళకి వీసాలు వచ్చినాయి అందరికి. అమ్మాయి వాళ్ళకి ఎంత ఖర్చు అయింది బిగినింగ్ మీ ప్రాసెసింగ్ అంతా? ఆ అమ్మాయి వరకు అయితే నాకు తెలిసి మొత్తం ఇక్కడ నుంచి మూవ్ ఆన్, అంటే ఫ్లైట్ టికెట్స్ అయి పక్కన పెడితే, అడ్మిషన్ టు వీసా ఫీజు అయితే, మీ సర్వీస్ ఫీజు అయితే మొత్తం కలిపి కూడా ఒక 50,000 to 60,000 అంతేనా ఇక్కడ ఖర్చు అయింది ఆమెకి. ఇంకా అక్కడికి వెళ్ళాక యూనివర్సిటీ కూడా మొత్తం స్కాలర్షిప్ వచ్చింది కదా. 60,000 దాంట్లో కూడా మేము 10,000 ప్రాసెసింగ్ ఫీజు తీసుకున్నాం. ఓకే. అండ్ అప్పట్లో $200 సర్వీస్ ఫీజు అని ఉంటుంది ఎంబసీ సంబంధించి. ఓకే. ఒక 18,000 అట్లా అవుతుంది, 16,000 to 18,000 అప్పుడు డాలర్ రేట్ ప్రకారం. తర్వాత వచ్చేసి వీసా ఫీజు, ఓకే, అది ఒక $180. ఫస్ట్ $160 ఉంటే 180 ఎంత, అది ఒక 12,000 14,000. అప్లికేషన్ ఫీ ఒక $50. ఓకే, నాట్ మోర్ దెన్ 50,000. ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుంది తను. ఓకే, మూవ్ అయింది. ఇంకా తనకి ఆ స్కాలర్షిప్ రావడం వల్ల దాంతో కూడా పని రాదు. సో నాకు ఇప్పుడు యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్ మీతో మాట్లాడిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, ఇఫ్ వీఆర్ రియలీ జెన్యూన్, ఇఫ్ వీ వాంట్ టు రియలీ స్టడీ ఆర్ మనం తెచ్చుకోవాలంటే డబ్బుతో సమస్య కాదు. ఎస్ సార్, నేను అదే చెప్తాను. మనీ ఈజ్ నాట్ ఎ కన్సర్న్ హియర్. ప్రాక్టికల్ నేను చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. సో దట్ నాకు ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ వాడు ఫైనాన్షియల్దే నేను అడుగుతాను. ఓకే, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటని అడిగిన తర్వాత ఏ కంట్రీ సూట్ అవుద్ది, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మీద బర్డన్ ఎందుకు అనేది ఎక్కువ థింక్ చేస్తాను. అండ్ మాస్టర్స్కి పెట్టేది ఓవర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దనే చెప్తాను. మనం రికవరీ చేయగలిగే అంత, మన సక్సెస్ అవ్వగలిగే అంతే పెట్టాలి. అంతేగాని మన తలకి మించి పెట్టి రేపటి రోజున భారం అయ్యి పేరెంట్స్ స్టూడెంట్స్ అందరు స్ట్రగుల్స్ అనుభవించే దానికంటే కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే మన చేతుల్లో ఉన్నంత వరకే చేయగలగాలి. మించి వెళ్తే కష్టం. వెరీ గుడ్, అదే నమ్ముతాను, అదే చెప్తాను స్టూడెంట్. అసలు ఇది ఒక సెక్షన్ అయితే అసలు వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఎక్కడి నుంచి అసలు మీ బోర్న్ అండ్ బాటప్ ఎక్కడ? మాది చాలా అన్డెవలప్డ్ ఏరియా, లిటరల్లీ చెప్పాలంటే ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే. దొనకొండ మండలం మల్లంపేట అనే స్మాల్ విలేజ్, ఒక పంచాయతీ. ఓకే. అక్కడే నా ఎడ్యుకేషన్ కూడా 10th వరకు అక్కడే మా స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్. దాని తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ ఒక గవర్నమెంట్, అది మన క్రిస్టియన్ స్కూల్లో చదివా, అప్పుడు మనీ ఇష్యూనే, అక్కడ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత డిగ్రీ కూడా ఫర్ ఇయర్ అప్పుడు 3,500 మాకు ఫీజు రూపీస్. డిగ్రీ అంతే. బీటెక్ వెళ్ళే సిచ్యువేషన్ లేకనే డిగ్రీ చేశాం. ఓకే. దాంతోపాటు ఇంకా రియల్ స్టోరీలోకి వెళ్తే, డిగ్రీ తర్వాత ఎంఎస్సీ చేయడానికి ఫైనాన్షియల్ పూర్ కాబట్టి అప్పుడు మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు చదివిస్తామన్నారని మ్యారేజ్ చేసుకున్నది అప్పుడే. ఎస్, డిగ్రీ అయిపోగానే మ్యారేజ్ అయింది. 2009 నా మ్యారేజ్. ఇప్పుడు 16 years నా మ్యారేజ్.
మొన్న June 4th 16 years కంప్లీట్ అయింది. 16th యానివర్సరీ. పేరెంట్స్ ఏం చేసేవారు? నాన్నగారు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. అగ్రికల్చర్ అక్కడ వాటర్ సోర్స్ లేక పంటలు పండేవి కాదు. ఎవ్రీ ఇయర్ పంటలు వేయటం ఎంతో కొంత లాస్లోకి వెళ్ళిపోవటం అది సిచ్యువేషన్. ఓకే 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 ఓకే. దానివల్ల అలా మూవ్ అయిపోయింది. బట్ మ్యారేజ్ చేసుకున్న, ఎంఎస్సీ మంచిగా చేశాను. ఫుల్ సపోర్ట్ మా వైఫ్ నాకు. వెరీ గుడ్. అదే ధైర్యం. లిటరల్లీ నిజం చెప్పాలంటే ఈ వారిది అనే టైటిల్ ఇచ్చింది ఆమె. నైస్. తెలుగు పేరు బాగుంటది. వారధి మీన్స్ బ్రిడ్జ్. రైట్. అవును అవును. మనం ఇక్కడ నుంచి ఏ కంట్రీకి అయినా ఒక బ్రిడ్జ్ లా పనిచేస్తాం స్టూడెంట్స్ అనేది కాన్సెప్ట్. వావ్. ఆ నేమ్ ఆమె ఇచ్చింది. ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? అఫ్ కోర్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటా. ఇప్పుడు మీరు, నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు ఎంఎస్ చదవడానికి, మీ గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీ చేయడానికి, మీరు పెళ్లి చేసుకోవడానికి అంటే ఏంటి, లవ్ మ్యారేజా లేకపోతే కంప్లీట్ అరేంజ్డ్ మ్యారేజెస్? అవునా? కంప్లీట్ అరేంజ్డ్ మ్యారేజ్. బట్ ఏం జరిగిందంటే వాళ్ళు కొంచెం పర్లేదు ఫైనాన్షియల్గా. మా వైఫ్ వాళ్ళు ఏమన్నారంటే అప్పట్లో మ్యారేజ్ చేసుకుంటే మేమే చదివించుకుంటాం అన్నారు. నైస్ నైస్. సో అలా మ్యారేజ్ చేసుకుని ఎప్పుడు హైదరాబాద్కి వచ్చి ఎట్లనే? లైక్ 2011 హైదరాబాద్కి వచ్చాను సార్. 2011లో నాది మాస్టర్స్ అయిపోయింది. ఓకే. 2011 హైదరాబాద్కి జాబ్ మీదనే వచ్చేసాను డైరెక్ట్. ఎడ్యుకేషన్ అయిపోగానే జాబ్ వచ్చింది దేవుడి దయ వల్ల. అయితే ఫ్యామిలీ కష్టమయ్యేది. 11 హైదరాబాద్ వచ్చాం. అప్పుడు ఎంత సార్? 6,500 శాలరీ. చింతల్లో ఉన్నాం అప్పుడు. ఒక 2,500 రూమ్ రెంట్ ఉండే. ఓకే. అలా రన్ చేసాం జీవితాన్ని. ఒక 45,000 శాలరీ టైంలో 2015లో నేను వారధి స్టార్ట్ చేశాను. ఓకే. సో ఈ జాబ్ నుంచి బిజినెస్ లో కన్వర్ట్ అవ్వాలని మైండ్ సెట్ ముందు నుంచి ఉందా, లేకపోతే? అస్సలు లేదు ముందు నుంచి. వెన్ యూ టుక్ డిసిషన్? మా వైఫ్ వాళ్ళ సిస్టర్ ఉండే, తను ఈ ఫీల్డ్ లోనే ఉంది, ఓవర్సీస్ ఫీల్డ్. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఆమెకి ఎప్పటికి. నేను తనే బావా ఇట్లా చేద్దాం, ఇది బాగుంది, మాట్లాడుతావు, నీ ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా ఉంటుంది నీది, అది ఇది అని చెప్పేసి తన గైడెన్స్ తోనే ఎంటర్ అయ్యా. నైస్ నైస్ నైస్. సో ఒక ఎంప్లాయీ నుంచి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవడానికి మీ దీంట్లో మా వైఫ్ వచ్చేసి బిజినెస్ లోకి వస్తే ఎప్పుడు నాతో ఉంటారు అనే స్వార్థంతో ప్లాన్ చేసింది తను కూడా. బట్ ఇప్పుడు అంటది, ఆ ఎంప్లాయీ ఉన్నప్పుడు అన్న సాయంత్రం ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు దీంట్లోకి వచ్చాక అసలు సాయంత్రం మీటింగ్ అంటావు, మార్నింగ్ మీటింగ్ అంటావు అనేసి. ఎప్పుడు వెళ్తావు, ఎక్కడ ఏమవుతుందో తెలియదు. కొన్ని రోజులు విజయవాడ అంటావు, కొన్ని రోజులు వైజాగ్ అంటావు, అలా అయిపోయింది. వారధి ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి వారధికి? ప్రెసెంట్ 3 బ్రాంచెస్ సార్. ఓకే. ఎక్కడెక్కడ ఉంది? వైజాగ్ అండ్ గుంటూరు, హైదరాబాద్. ఓకే. బట్ నా 50 years ఏజ్ వచ్చే టైంకి ఇండియాలో ప్రతి ప్లేస్ లో వారధిని స్టార్ట్ అనేది. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను ఎందుకు ఈ పర్టికులర్ గా వెంకట్ని పిలవాలనుకున్నానంటే, దర్ ఇస్ లాట్ ఆఫ్ జెన్యూనిటీ వెంకట్ ఇన్ యూ. అంటే నా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ లో అన్ని కూడా ఐ విల్ కనెక్ట్ విత్ హార్ట్ తో కనెక్ట్ అయ్యే పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ చూసాను సార్ నేను కూడా. నేను ఫస్ట్ టైం మీట్ అయిన తర్వాత నాకు అఫ్ కోర్స్ 7-8 years నుంచి తెలుసు, ఫోన్ లో మాట్లాడుకుంటా ఉన్నాం. కానీ మొన్న కలిసినప్పుడు మాత్రం నాకు అప్పుడే అనిపించింది, లేదు ఒకసారి వెంకట్ని పాడ్కాస్ట్లో కూర్చోబెట్టాలి. ఎందుకంటే హీ సో జెన్యూన్, మనసులో నుంచి మాటలు వస్తున్నాయి, ఎక్కడ ఒక మాట ఏదైనా చెప్పాలన్నా కూడా చాలా ప్యూర్గా ఉంది. అది చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం నువ్వు చూసేది కూడా ఒక చిన్న ఉద్యోగం, ఒక స్టూడెంట్కి ఏది హెల్ప్ అయినా నీ ఆనందం ఎలా ఉందంటే, ఏదో మీ ఇంట్లో మీ అబ్బాయికో లేకపోతే మీ ఇంటి మీ రిలేటివ్స్ లో వచ్చిన ఒక ఉద్యోగం వచ్చిన అబ్బాయి స్ట్రగుల్స్ మనం ఫేస్ చేసాం కదా సార్. రైట్ రైట్. ఎవరన్నా అట్లా సక్సెస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ సక్సెస్ నాదే అనిపిస్తుంది ఎప్పుడైనా. నువ్వు చదువుకోవడానికి ఎంత కష్టపడ్డావో, వారధి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంత మంది చదువుకొని బాగా సక్సెస్ అయితే ఇంకా హ్యాపీ. అది ఇంకా నాకు నిజంగా ఇది చెయ్యాలనే థాట్ ఎలా అయిందో కానీ నాకు చాలా, నా కెరియర్ నేను చేసుకున్నందుకు కొంతమంది చేయగలుగుతున్నా అనే ఫీలింగ్ వచ్చేసి 100%. ఇప్పటి వరకు ఈ ఓవర్సీస్ బిజినెస్ అంతా నేను బిజినెస్ అనుకున్నాను, కానీ నిన్ను చూసిన తర్వాత నాకు ఆ పర్సెప్షన్ మారింది. వెరీ వెరీ ఆనెస్ట్. యా సార్, చెప్పాను కదా ఆల్రెడీ మనకి స్టార్టింగ్ లో కొన్ని స్ట్రగల్స్. మీన్ పెట్టిన ఒక 2 months ఒక స్టూడెంట్ కూడా వాకింగ్ లేడు. అప్పట్లో 45 ఎక్కువే శాలరీ. 45,000 శాలరీ వదిలేసుకొని వచ్చాం, ఏమవుతుంది చూద్దాం అన్నట్లు మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం. రైట్. నమ్మా అంతే, మన వే మనం చేద్దాం, చూద్దాం ఏమైతే. ఆ రోజు ఆంటర్‌ప్రెన్యూర్‌గా నువ్వు స్టెప్ ఇన్ తీసుకున్నప్పుడు హౌ ఇస్ యువర్ వైఫ్ సపోర్ట్ అండ్ లైక్ ఇన్ ఫినాన్షియల్ టైమ్స్లోకి? అది మీకు కావాలిగా. ఇప్పుడు
వెన్ యూ స్టార్టెడ్ కంపెనీ అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. అసలు ఆమె సపోర్ట్ లేకుండా స్టెప్ తీసుకోలేను కూడా అంత కంప్లీట్ సపోర్ట్. రైట్. సార్ ఇప్పటి వరకు ఈ మా మ్యారేజ్ అయిన ఈ 16 ఇయర్స్లో ఓకే 16 ఇయర్స్లో ఎప్పుడు నా బ్యాక్ బోన్ అవుతాను ఎప్పటికీ. నైస్. ఫుల్ సపోర్ట్. నేను అది రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడితే నువ్వు అనుకుంటున్నావు చూడు ఏమైనా తప్పేమని ట్రై చేయి అంతే. గ్రేట్. అసలు దాంట్లో వెనకడుగు అనేది ఉండదు. నీకు అనిపించిందా చెయ్యి. దీంట్లో ఇంకోటి కూడా ఉంది యాక్చువల్లీ. అది బట్ ఇది ఇక్కడ పాడ్కాస్ట్లో అడగడం కన్నా అసలు నా పర్సనల్ లోపల ఉన్న విషయం కాబట్టి, నేను యాక్చువల్లీ మొన్న ఆఫీస్కి వచ్చినప్పుడు ఐ సా మీ టేబుల్ మీద నీ ఏ కార్పొరేట్ కంపెనీకి వెళ్ళినా సరే, ఏ కన్సల్టెన్సీ కంపెనీకి వెళ్ళినా సరే, మీ టేబుల్ మీద ఒక బాక్స్ ఉంది. ఓకే ఓకే ఫర్ హెల్పింగ్ పీపుల్ అనేసి. మన ఏదైనా ఈ ఉడిపి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు చిన్న బాక్స్ ఉంటుంది ఫర్ పూర్ పీపుల్ ఎడ్యుకేషన్ కోసం అని ఓ బాక్స్ చూసా. Yes, sir. నాకు అదే అనిపించింది, నేను ఎక్కడ చూడాల. జెన్యున్లీ మేబీ దే విల్ డూ, బట్ వై ఇట్ ఈస్ లైక్. నేను తర్వాత అనుకుంది అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ Yes, sir. Yes, sir. ఎందుకంటే నేను చదివింది అంత గవర్నమెంట్ స్కూల్స్. అప్పుడు ఆ పిల్లలకు బట్టలు కానివ్వండి, లేకపోతే ఇంకా నీడ్స్ ఏవైతే బుక్స్ కానివ్వండి, ఇవన్నీ అందేవి కదా ప్రాపర్గా. సెకండ్స్లో కొనుక్కోను చినిగినవి అలానే మూవ్ అయ్యాయి. చాలా రూరల్ ఏరియా అయ్యేసరికి అది ఆ ప్రాబ్లమ్స్ అందరం ఫేస్ చేసాము అప్పట్లో. బట్ ఇది ఎందుకు పెట్టా అంటే దాని వేలో దాన్ని కొన్ని చేస్తున్నాను నేను కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత మా స్కూల్కి వీటికి. ఇది ఎందుకు పెట్టానంటే సార్ ఏమవుతుందంటే వీసా రాగానే చాలా మంది చాలా హ్యాపీగా స్వీట్ బాక్స్ ఒకటి పట్టుకొని వస్తాం. అది మేము 1 or 2 స్వీట్స్ తింటాము, లేదంటే మనకే ఎక్కువైపోయి ఇంటి దగ్గర వాళ్ళకి ఇస్తున్నాం. సక్సెస్ అయినప్పుడు వీళ్ళు 800-1000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టి దీన్ని ఎట్లా ఎందుకు చేయాలని చెప్పేసి ఓకే అది స్టార్ట్ చేశాను. అది చిన్నది ఒకటి పెట్టి హుండీ లాంటిది. దానికి ఏం చెప్పానంటే వీసా డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడే ఓకే ఒకవేళ మీరు ఏదైనా స్వీట్ బాక్స్లు ఇటువంటి తేవాలనే ఆలోచన ఉంటే ఆ మనీ దీంట్లో మీకు నచ్చినంత వేయండి. అది నేను కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి చాలా విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో, దేనికన్నా యూజ్ అవుద్ది. వాళ్ళకి బుక్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ అవుద్ది, దాంట్లో వేయమని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అది కూడా నాకు ఎందుకంటే మీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కూడా యు ఆర్ డూయింగ్ సమ్ చారిటీ వర్క్స్ అండ్ ఆల్. అది చాలా వర్క్ చేశారు అట్లయితే దీని. అదే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఆఫ్ కోర్స్ మీరు చెప్పరు, అది కొంచెం మోడెస్టీగా ఉండి మీరు విషయాలు బయటికి చెప్పం. కానీ మాకేంటంటే ఇది బయటికి పబ్లిక్కి చెప్పాలని థాట్ కాదు. అట్లీస్ట్ చాలా మందికి మిమ్మల్ని చూసిన తర్వాత మీ స్కూల్ అవ్వచ్చు, మీ ఊర్లో అవ్వచ్చు, అరే ఐ సీన్ దట్ వెంకట్ గారు ఆ పొజిషన్లో ఉండి చేస్తున్నారు అనేది ఎంతో కొంత మీ సర్కిల్లో ఈ విషయం తెలిస్తే అట్లీస్ట్ దే విల్ హెల్ప్ సంథింగ్ టు దిస్ పీపుల్, సంథింగ్ టు దోస్ ఫ్యామిలీస్. సార్ కరెక్ట్. అది ఒక మనిషికి ఒక సాయం అంతే. అది చాలా పూర్ విలేజ్. దానికి ఏమవుతుందంటే సార్ గవర్నమెంట్ స్కూల్ అయ్యేసరికి పిల్లల్ని అందరూ పేరెంట్స్ ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివించడానికి స్తోమత లేదు. గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ వస్తుందో రాదో అన్న భయం ఒకటి. ఇది ఎక్కువ ఉండే మా విలేజ్లో. మొత్తం ఒక 2000 ఓటింగ్ ఉన్న విలేజ్ అది, మల్లంపేట చిన్న గ్రామం. మేము 10th క్లాస్ వరకు ఎప్పటి నుంచో, అది 1970లో స్టార్ట్ అయిన స్కూల్, చాలా ఓల్డ్ స్కూల్. ఓకే చాలామంది దాని నుంచి బయటకు వచ్చి ఎక్సలెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే ఎడ్యుకేషన్ బాగుంటుంది, అంత బాగుంటుంది. స్టాఫ్ కూడా ఇప్పుడు బాగా వచ్చారు. రీసెంట్గా మొన్న 10th క్లాస్ బ్యాచ్ 550 టాప్. గవర్నమెంట్ స్కూల్లో ఆ లెవెల్ వస్తున్నాయంటే గ్రేట్. అది స్టడీ అవర్స్ పెట్టించాము. స్కూల్ పేరు జెడ్పిహెచ్ఎస్ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్. ఎవరండి? మల్లంపేట, దొనకొండ మండలం మల్లంపేట. ఓకే. దాంట్లో ఇంకా నాకు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు ఒక 4 ఇయర్స్ అవుతుంది ఎక్స్పైర్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద నేను ఏదైనా చెయ్యాలి, అదేదో నా స్కూల్కి చేస్తే బాగుంటుంది, వెరీ గుడ్ అని మా నాన్నగారి పేరు మీద గురవయ్య మెరిట్ స్కాలర్షిప్ అని పెట్టాను. ఓకే. ఎవ్రీ ఇయర్ ఎవరైతే స్కూల్ టాపర్ ఉంటారో, అంటే చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా ఎక్కువ వస్తారు సార్ స్కూల్కి. చిన్న పల్లెలు చాలా ఉన్నాయి. 10th క్లాస్ 71 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా వస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక 25,000 స్కాలర్షిప్ కింద నేను ఇస్తాను. ఎవరైతే టాపర్ ఉంటారో మీరు పోటీ పడి చదవండి. నాట్ ఓన్లీ దట్, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానీ, డిగ్రీ అయిపోయిన తర్వాత కానీ మీరు ఎవరైనా సరే మంచి పర్సంటేజ్ వస్తే నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ₹1 లేకుండా మీకు అబ్రాడ్ ప్లాన్ చేపిస్తాను నేను అనేది నేను ఇచ్చిన హామీ వాళ్ళకి. అండ్ దీంట్లో నాకంటే ముందు
ఒక పర్సన్ స్టార్ట్ చేశారు ఇది. ఆవిడ ఇంకా ఎక్స్ట్రీమ్ అనమాట. ఎలా అంటే ఎప్పుడో మా నాన్నోళ్ళ చిన్నపిల్లలు అప్పుడే అయినోళ్ళు వెంకటరామయ్య అని చెప్పేసి ఆయన డాక్టర్ అప్పట్లోనే. ఆయన మ్యారేజ్ చేసుకొని మా విలేజ్ వదిలి వెళ్ళిపోయారు. ఆయన తర్వాత చనిపోయారు. మంచిగా ఎర్నింగ్స్ అంతా సెట్ చేసి అంటే లైఫ్ మొత్తం బాగుంది, కంపెనీస్ అన్ని బాగా చేసుకున్నారు. బట్ ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె వేరే పర్సనే, కానీ మా ఊర్లో చేసుకున్నాడు ఆయన చేసుకున్న పర్సన్. మా ఊరిని మర్చిపోకుండా వాళ్ళ హస్బెండ్ విలేజ్ అని చెప్పేసి అది ఆవిడ స్టార్ట్ చేశారు ముందే నాకంటే. ఆ స్కూల్కి ఏ చిన్న చిన్న నీడ్స్ ఉన్నా ప్రతి ఒక్కటి ముందడుగు. అండ్ ఆవిడ నేను ఒక ఫస్ట్ 10th క్లాస్ టాపర్కి సెకండ్ వచ్చిన పర్సన్కి నేను ఇస్తే ఫస్ట్ వచ్చిన పర్సన్కి ఆమె ఇచ్చేది. ఆమె ఎలా ఇచ్చేది, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయినంత వరకు మొత్తం ఆమె చదివించేది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్, బీటెక్, నువ్వు ఎంతవరకు చదువుతావు అంతవరకు మొత్తం ఆమె చదివిస్తుంది ఇప్పటికి. విజయమ్మ గారు అని చెప్పేసి హైదరాబాద్లోనే ఉంటారు. ఆమె ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు మొత్తం ఉంటుంది టాపర్కి. రియల్లీ ఆమెకు అసలు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు మన ఊర్లో ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడో వెళ్ళిపోయారు వాళ్ళు, ఎప్పుడో సెటిల్ అయ్యారు హైదరాబాద్లో ఇక్కడ. కానీ విలేజ్లో ఏ అకేషన్ ఉన్నా ఆమె వస్తుంది. ఇంత రిచ్గా బ్రతికినా కూడా ఇక్కడ అక్కడ ఒక న్యాచురల్ కలిసిపోతుంది అందరితో. మా స్కూల్కి అంతా హెల్ప్ చేస్తుంది ఇప్పటికి. నాకు నిజంగా ఈ బ్రాడ్కాస్ట్ త్రూ రియల్గా ఆమెకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అనమాట. విజయమ్మ గారు చాలా చాలా థ్యాంక్స్. నిజంగానే నేను యాక్చువల్లీ మా పాడ్కాస్ట్ లో మీ విషయాలు రావడం చాలా హ్యాపీ. చెప్పుకోవాలి సార్, ఎందుకంటే మనకంటే ఇంకా ముందున్నారనే తెలియాలి. రైట్, మనం ఒక్కలమే చేస్తున్నాం, మనమే చేస్తున్నాం అనే దానితో పోలిస్తే సాయం ఎప్పుడు ఉండిపోదు సార్, అది ఏదో రూపంలో బయటకు వస్తుంది అంతే. ఆ స్కూల్ వరకు చాలా సీరియస్ గా తీసుకుంటాను సార్. నేను ఎప్పుడు వెళ్ళినా స్టూడెంట్కి స్టడీ అవర్స్ పెట్టాల్సిందే, స్టాఫ్తో అందరితో మాట్లాడతాను. స్కాలర్షిప్స్ కానివ్వండి, స్పోర్ట్స్కి రిలేటెడ్ ఏదన్నా ఎక్విప్మెంట్ కానివ్వండి అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఎవరీ ఫ్యామిలీలో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మార్చాలంటే ఎడ్యుకేషనే. అవును, ఎడ్యుకేషనే, అంత మించేం లేదు. నా ఫ్యామిలీనే నేను ఎగ్జాంపుల్ చెప్పుకుంటా అందరికి. అవును, మేము 5 members ఫ్యామిలీలో నేను ఒక్కటే చదివించాను. నేను లాస్ట్ పర్సన్ మా ఇంట్లో. 5 members మీరు? అన్నయ్య అందరికంటే పెద్ద అయినా, 3 అక్క వాళ్ళు, నేను లాస్ట్. ఓకే, నన్ను ఒక్కడనే చదివించారు. కష్టపడి చివరి వరకు. వెరీ గుడ్. ఈ రోజున మా ఫ్యామిలీ మొత్తాన్ని కొంచెం సెట్ చేసుకోగలుగుతున్నామంటే ఒక పర్సన్ చదవబట్టారు. సూపర్. అదే మనల్ని నిలబెట్టేది ఎడ్యుకేషన్. నేను అదే నమ్ముతా, ఎడ్యుకేషన్ 100% నమ్ముతా. ఆస్తులు ఎంత సంపాదించినా, ఏది సంపాదించినా క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇస్తే వాడే లైఫ్ మార్చుకుంటాడు. వండర్ఫుల్. ఐ థింక్ మా ఆడియన్స్ కోసం అన్ని ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని కవర్ చేశారనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇఫ్ యూ లైక్ దిస్ పాడ్కాస్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆల్సో ప్లీజ్ కామెంట్. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా నేను నెక్స్ట్ ఇంకెప్పుడైనా మళ్ళీ వెంకటతో కలిసి రమ్మని కూర్చొని, ఎందుకంటే నాకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని అడిగేశాను. ఒకవేళ ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా కావాలన్నా కూడా నేను ఇంకోసారి పాడ్కాస్ట్లో ఐ విల్ సిట్ టుగెదర్ అండ్ విల్ డిస్కస్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా వచ్చి యు గేవ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ us అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఇంపార్టెంట్ టాపిక్స్ని క్లిప్స్గా కట్ చేసి RWV క్లిప్స్ అనే ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ.